ఫ్యూరాన్ అండ్ థయోఫిన్ మాలిక్యూల్స్. సో ఇక్కడ మనకు కాన్సన్ట్రేషన్ వాడు ఎక్కడ చేస్తుండంటే ఇక్కడ ఐయుపిఎస్సి నామిక్లేచర్ నుండి ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇక్కడ ఐయుపిఎస్సి నామిక్లేచర్ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, ఇక్కడ పిర్రోల్ ఫ్యూరాన్ థయోఫిన్ పిరిడిన్ తీసుకున్నట్టయితే ఇక్కడ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రతి కాంపౌండ్కి కూడా ప్రిపరేషన్ ఆఫ్ పిర్రోల్ ఫ్యూరాన్ థయోఫిన్ అండ్ పిరిడిన్ మాలిక్యూల్ అండ్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఆరోమేటిక్ కాంపౌండ్స్ కాబట్టి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ మీద హైలైట్ చేస్తాడు ఇక్కడ. నెక్స్ట్ వన్, పిరిడిన్ తీసుకున్నట్టయితే కొంత డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మ్యూట్ పెట్టుకోండి అమ్మా. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ క్లాసిఫికేషన్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మన ఐయుపిఎస్ నామిక్లేచర్ ఏ క్వశ్చన్ వచ్చినా కూడా చేసేటట్టుగా చూద్దాం. నెక్స్ట్ వన్ ఒకసారి ప్రిపరేషన్ ప్రాపర్టీస్ చూసిన తర్వాత కంపారిటివ్ స్టడీ అనేటువంటిది ఈ టాపిక్స్ వీటిలోకి వెళ్ళి చూద్దాం అమ్మా. రైట్ అన్న, డైరెక్ట్ చెప్పేసుకుంటూ వెళ్ళిపో అన్న, ఏమన్నా పిల్లల్ని అడగాల? జగదీష్ సార్ చెప్పండి. డైరెక్ట్ నేను చెప్పేసుకుంటూ వెళ్ళిపోవడమేనా? పిల్లల్ని ఏం లేదు పిల్లల్ని ఏం లేదు, ఎందుకంటే 60 చేస్తే చాలా మంది మధ్య డిస్టర్బ్ అవుతుంటారు సార్. మీకు క్లాస్ చెప్పడం రాదు, వాళ్ళు అన్నెసెసరీగా అన్మ్యూట్ చేసుకుంటున్నారు. అందరిని మ్యూట్ చేశాను, ఎవరు మీకు డిస్టర్బ్ చేయరు. జస్ట్ గో ఆన్ టీచింగ్ ఆన్ యువర్ స్లైడ్. ఏమన్నా ఉంటే వాళ్ళు చాట్ బాక్స్ లో పెడతారు, లాస్ట్ లో మనం ఆన్సర్ చేద్దాం. ఓకే ఓకే. ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు చూసుకోండి సార్. ఓకే సార్. సో first one is what are heterocyclic compounds. Before that, generally organic compounds simply organic compounds are classified into two types. Okay, one is acyclic compounds. Another one is cyclic compounds. How can we distinguish acyclic and cyclic compounds? For example, this is the simplest molecule. This is N-pentane. 1, 2, 3, 4 and 5th carbon atom. So we can write it as 1, 2, 3, 4 and 5th carbon atom. So in this case, this is 1, 2, 3, 4 and 5th carbon atom. So these two carbons, first carbon atom and 5th carbon atom, these carbon atoms are called terminal carbons. వీటిని చివరి టర్మినల్ కార్బన్స్ అంటాం అన్నమాట. సో ద డిఫరెన్స్ ఈస్ ఇన్ అసైక్లిక్ అండ్ సైక్లిక్ కాంపౌండ్స్. సో ద టర్మినల్ కార్బన్స్ విల్ నాట్ జాయిన్ టు ఈచ్ అదర్. That type of molecules are called acyclic compounds. In this case, these terminal carbons combine to each other, then form a cyclic structure. This is called cyclic organic compounds. This is the major difference between acyclic and cyclic compounds. So acyclic compounds further divided into saturated organic compounds and unsaturated further divided into alkanes and alkynes. So saturated means only single bond is there. In case of unsaturated, at least one double bond or triple bond. At least ఒక డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉన్నట్టయితే అన్సాచురేటెడ్ అంటాం. అన్ని సింగిల్ బాండ్సే ఉన్నట్టయితే దాన్ని సాచురేటెడ్ మాలిక్యూల్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడికి వచ్చినట్టయితే సైక్లిక్ కాంపౌండ్స్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. One is so
Right. So in this case, only carbon atoms present in cyclic system. Only carbon atoms present in cyclic system. In another case, carbon atom including other than carbon atom. So carbon atom plus other than carbon atoms are present in cyclic system. So only carbon atoms present in cyclic system are called carbocyclic compounds. Carbocyclic compounds or homocyclic compounds. Suppose a cyclic system which contains at least one atom other than carbon atom, that is called heterocyclic compounds. So cyclic compounds classified into two categories. One is carbocyclic compounds, another one is heterocyclic compounds. The carbocyclic compounds are called homocyclic compounds. Homocyclic means cyclic organic system having only carbon atoms. So organic compounds having only carbon atoms in cyclic system, that is called carbocyclic or homocyclic compounds. Any organic compound, cyclic organic compound having at least one atom other than carbon atom, that is called heterocyclic compounds. So the other than carbon atom, this atom is called heteroatom. This is called heteroatom. So general heteroatoms are nitrogen, oxygen, sulfur, phosphorus, arsenic, germanium, tellurium. So very common heteroatoms are nitrogen, oxygen and sulfur atoms. So are you followed? సో ఇక్కడ ఓన్లీ కార్బన్ ఆటమ్స్ ఉన్నట్టయితే వాటిని కార్బోసైక్లిక్ అంటున్నాం. కార్బన్ ఆటమ్స్ కాకుండా అట్లీస్ట్ ఒక అదర్ దాన్ కార్బన్ ఆటం ఉన్నట్టయితే, కార్బనేతర ఆటం ఉన్నట్టయితే దాన్ని మనం హెటరోసైక్లిక్ లేదా విజాతీయ కార్బన సమ్మేళనాలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో జనరల్గా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కార్బనేతర ఆటం అదర్ దాన్ కార్బన్ ఆటం, దట్ ఈస్ కాల్డ్ హెటరో ఆటం. దాన్ని ఏమంటాం? విజాతీయ పరమాణువు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. విజాతీయ పరమాణువులలో జనరల్గా నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, ఫాస్ఫరస్, ఆర్సనిక్, సిలికాన్, టెలూరియం, జెర్మేనియం ఇవి ఉంటాయి అన్నమాట. సో వెరీ కామన్గా ఉండేటువంటివి నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్ ఐటమ్స్ అనమాట. రైట్, దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఒక కార్బోసైక్లిక్ కాంపౌండ్స్లో అదర్ దాన్ కార్బన్ ఆటమ్ ఉన్నట్టయితే, ఏదైనా ఆర్గానిక్ సమ్మేళనంలో సైక్లిక్ సిస్టంలో కార్బనేతర పరమాణు ఉన్నట్టయితే వాటిని హెటరోసైక్లిక్ కాంపౌండ్స్ అని చెప్తాం. లేదా ఎనీ cyclic organic compound which is containing at least one atom other than carbon atom, that is referred to as heterocyclic compounds. So this is the definition of heterocyclic compounds, right? డైరెక్ట్ ఎరేజ్ చేయవచ్చు అన్న మొత్తం ఒకటిసారి అశోక్ భయ్య? అన్నా డైరెక్ట్ ఎరేజ్ చేయవచ్చా, దీన్ని తీసేయవచ్చా? చెప్పండి. మొత్తం ఎరేజ్ ఆలని ఉంటుంది సార్, క్లియర్ ఆలని లేకుంటే ఎరేజ్ ఆలని ఉంటుంది, మొత్తం పోతే వస్తుంది. మామూలు కింద ఉంటుంది సార్, లాస్ట్ లైన్. ఓకే ఓకే సార్, రైట్ రైట్ మొత్తం రైట్. Already we have discussed a cyclic organic compound which are containing only carbon atoms in the ring are called carbocyclic compounds. Next one, a cyclic organic compound which is containing at least one atom other than carbon atom referred to as heterocyclic compounds. These are the examples for heterocyclic compounds, right? Next one, classification and nomenclature of heterocyclic compounds. So this is most important one. Generally, they are asking questions from nomenclature of heterocyclic compounds. So
classification. So heterocyclic compounds are generally classified according to the total number of atoms present in the ring and nature of heteroatom. So generally heterocyclic compounds classification based on number of atoms present in the heterocyclic system, including heteroatom. For example, this is the 3-membered heterocyclic system, 4-membered heterocyclic system, 5-membered heterocyclic system, 6-membered heterocyclic system, and 7-membered heterocyclic system. 5-membered and 6-membered heterocyclic systems are very common. So, right? This is further classified into different subclasses based on nature of heteroatom. For example, the 3-membered heterocyclic system with a nitrogen atom, 3-membered heterocyclic system with oxygen atom, 3-membered heterocyclic system with sulfur atom. Suppose 4-membered heterocyclic system with nitrogen atom, 4-membered heterocyclic system with oxygen atom, 4-membered heterocyclic system with సల్ఫర్ ఆటమ్. సో ఇక్కడ ఇదే విధంగా 3-memberలో ఉన్న హెటరో ఆటమ్ని అక్కడ బేస్ చేసుకొని వీటిని ఫర్దర్ క్లాసిఫై చేస్తున్నాం. ఇక్కడ నైట్రోజన్ ఉన్నటువంటి 3-membered హెటరోసైక్లిక్ సిస్టమ్ అంటాం, ఆక్సిజన్ ఉన్నది, సల్ఫర్ ఉన్నది. అదేవిధంగా 4-memberలో కూడా ఆక్సిజన్, సల్ఫర్, నైట్రోజన్ కంటైనింగ్ 4-member సిస్టమ్ అంటాం. 5-memberలో కూడా నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్ తీసుకుంటాం. 6-member, 7-memberలో కూడా తీసుకుంటున్నాం అనమాట. సో క్లాసిఫికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రజెంట్ ఇన్ ద cyclic system, that is one. It is further classified based on nature of heteroatom and number of heteroatoms which are present in heterocyclic system. అంటే ఇక్కడ క్లాసిఫికేషన్ మేజర్గా 2 పాయింట్స్ తీసుకుంటాం క్లాసిఫికేషన్లో. ఒకటి ఏంటంటే ఆ సైక్లిక్ సిస్టంలో ఉన్నటువంటి హెటరో ఆటంల సంఖ్యను బేస్ చేసుకుంటూ క్లాసిఫికేషన్ ఉంటుంది, ఇంక్లూడింగ్ హెటరో ఆటమ్. సపోజ్ ఇక్కడ తీసుకున్నట్టయితే 2 కార్బన్ ఆటమ్స్, ఒక హెటరో ఆటమ్ ఉంది. సో దీన్ని 2-membered అనకుండా 3-membered సిస్టమ్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంక్లూడింగ్ హెటరో ఆటమ్ తీసుకొని 4-membered చెప్తుంటాం అనమాట. దిస్ ఇస్ ఫస్ట్ క్లాసిఫికేషన్. ఈ క్లాసిఫికేషన్ని సబ్ క్లాసెస్ ఏ రకంగా చేస్తున్నామంటే దీని నేచర్ని బట్టి, హెటరో ఆటమ్ నేచర్ని బట్టి, హెటరో ఆటమ్ యొక్క ఆటమ్ని బట్టేసి మనం డిఫరెంట్గా క్లాసిఫై చేస్తున్నాం. సపోజ్ ఇక్కడ నైట్రోజన్ ఉన్నట్టయితే నైట్రోజన్ కంటైనింగ్ ఆటమ్, ఆక్సిజన్ ఉన్నట్టయితే ఆక్సిజన్, సల్ఫర్ ఉన్నట్టయితే సల్ఫర్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ heterocyclic compounds. Next one, nomenclature. Nomenclature of heterocyclic compounds. Generally, right. సో ఇక్కడ మామూలు నామిక్లేచర్ ఉంటుందన్నమాట. ఇది మామూలు ఆర్గానిక్ కాంపౌండ్స్కి ఏ రకమైన నామిక్లేచర్ ఉంటుందో అదే నామిక్లేచర్ ఉంటుంది. ఫస్ట్ we write prefix. First write the prefix, then word root or stem. Word root, you can call it as stem. Next one, suffix. సో మనం రాసుకోవడానికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ప్రిఫిక్స్, వర్డ్ రూట్ అండ్ స్టెమ్, వర్డ్ రూట్ ఆర్ స్టెమ్ అండ్ సఫిక్స్ అని చెప్పేసి చెప్తుంటాం అనమాట. ఓకే, సపోజ్ ప్రిఫిక్స్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నేచర్ ఆఫ్ హెటరో ఆటమ్. సో ఇక్కడ ప్రిఫిక్స్ అనేటువంటిది హెటరో ఆటమ్స్ యొక్క నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది అనమాట. నెక్స్ట్ వన్, వర్డ్ రూట్ ఆర్ స్టెమ్. It gives information about size of the ring. Suppose the organic compound may be 3-membered or 4-membered or 5-membered system. So it gives information about size of the system, size of the organic compound. Suffix gives information about whether it is saturated or unsaturated molecule. సో కాంపౌండ్లో డబుల్ బాండ్ ఉందా లేదా అనేటువంటిది మనకు సఫిక్స్ అనే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. వర్డ్ రూట్ స్టెమ్ అనేటువంటిది జస్ట్ సైజ్ ఆఫ్ ద రింగ్ అనేటువంటిది, అది 3-membered సిస్టమా, 4-membered సిస్టమా, 5-membered సిస్టమా మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. ప్రిఫిక్స్ అనేటువంటిది అందులో హెటరో ఆటమ్ ఏముంది అంటే నైట్రోజన్ ఉందా, ఆక్సిజన్ ఉందా, సల్ఫర్ ఉందా అనేటువంటిది జనరల్గా ప్రిఫిక్స్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. జనరల్గా ప్రిఫిక్స్ రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ ఉందనుకో,
So common heteroatoms are nitrogen, oxygen, and sulfur atoms. Suppose the organic system which having one nitrogen atom, generally we can write as AZA, AZDA, AZA for nitrogen atom. Suppose it has oxygen atom, OXA, OXA for oxygen atom. Suppose the molecule contains sulfur atom, we can write it as THIA, THIA, THIA for sulfur atoms. సో నైట్రోజన్ ఉన్నట్టయితే ఎజా చూపిస్తాం, ఆక్సిజన్ ఉన్నట్టయితే ఆక్సా అని చూపిస్తాం, సల్ఫర్ ఉన్నట్టయితే టీహెచ్ఐఏ థయా అనేటువంటి ప్రిఫిక్స్ రాస్తాం అనమాట. ఇక్కడ నేను కొన్ని మెన్షన్ చేసినాను. ఫస్ట్ వన్ ఆక్సా ఫర్ ఆక్సిజన్ ఆటమ్, ఇఫ్ మాలిక్యూల్ హ్యావింగ్ సల్ఫర్ యూ కెన్ రైట్ యాజ్ థయా. సెలీనియం ఉన్నట్టయితే సెలినా, టెలూరినం ఉన్నట్టయితే టెలురా, సారీ దిస్ ఇస్ రా టెలురా, రైట్. నెక్స్ట్ వన్ నైట్రోజన్ ఉన్నట్టయితే ఎజా, పాస్ఫా ఫర్ ఫాస్ఫరస్, ఆర్సా ఫర్ ఆర్సనిక్, which is very rare. So bisma for bismuth, sila for silicon, germa, sorry this is wrong, germa for germanium, right. Stana for stannous, so this is not necessary. So these are you can concentrate on oxygen, nitrogen and sulfur atom. So if nitrogen having heterocycline, call it prefix for nitrogen, that is aza, prefix for oxygen atom, oxa, prefix if the molecule having sulfur, the prefix is thia. So ఈ రకంగా మనం ప్రిఫిక్స్ అనేటువంటిది రాస్తుంటాం అనమాట. నెక్స్ట్ వన్ స్టెమ్ ఆర్ వర్డ్ రూట్. వర్డ్ రూట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సైజ్ ఆఫ్ ద రింగ్ అని చెప్పుకున్నాము. సపోజ్ the heterocyclic system with three member, in case of three membered heterocyclic system, we can write ir for, sorry I can write word root, I can write here. In case of three membered system, ir for three membered system, so at et for four membered system. Suppose 5 membered OL for 5 membered system. Suppose IN for 6 membered, EC sorry 7 membered system, F 8 membered system, OC in case of 9 membered ON on. So 10 membered system, egg for 10 membered system. So generally we cannot observe 8, 9, 10 membered system. So generally we can observe only 5 and 6 membered system. These two are most important one according to our degree syllabus and entrance purpose. So we can concentrate on 5 and 6 membered systems, right. So 3 IR for 3, ET for 4, OL for 5, IN for 6 membered systems. So next is suffix describes the unsaturation of the molecule. Suppose the molecule with nitrogen atom, with the nitrogen atom with unsaturation, you can write INE for IR, INE, the suffix is INE. Suppose 4 membered system, suffix is E for unsaturation system. Suppose it is saturated, we can write etane, ETANE. సో ఇది మామూలు ఆర్గానిక్ కాంపౌండ్ లాగా ఉంటుంది. IRANE, ఇరేన్, ఓలేన్, ఇనేన్. సో this is for saturated system. Suppose it is unsaturated, INE, OLE, ETE, irene. This is for unsaturated systems, right.
Right, look at here. I can try a chart. Heterocyclic system containing nitrogen atom and without nitrogen atom. సో ఇక్కడ నైట్రోజన్ ఆటం ఉన్నప్పుడు ఒక రకంగా నామిక్లేచర్ ఇస్తాం, నైట్రోజన్ ఆటం లేనప్పుడు ఒక రకంగా నామిక్లేచర్ ఇస్తాం. నైట్రోజన్ ఆటం, ఆప్షన్స్ ఆఫ్ నైట్రోజన్ ఆటం మీన్స్ ద సిస్టమ్ హ్యావింగ్ ఆక్సిజన్ ఆటం ఆర్ సల్ఫర్ ఆటం or any other heteroatoms, right? In case of nitrogen containing molecules, for example, 5-membered system, that is pyrrole molecule and pyridine molecule, 6-membered heterocyclic system with nitrogen atom, right? So these are the best example for 5-membered, 6-membered nitrogen containing heterocyclic compounds. So in case of these systems, in case of 5-membered systems, this is unsaturated molecule. We can write all. ఇక్కడ మనం ప్రిఫిక్స్ వర్డ్ రూట్ అండ్ సఫిక్స్ రెండింటిని మిక్స్ చేసి రాస్తున్నాం. ఇక్కడ ప్రిఫిక్స్ రాయకుండా వర్డ్ రూట్ ప్లస్ సఫిక్స్ రెండింటిని మిక్స్ చేసి రాస్తున్నాం. ఇక్కడ మనం మామూలుగా వాటిలాగా చూపించకుండా ఈ రెండింటిని కలిపి చూపిస్తాం హెట్రోసైక్లిక్ సిస్టంలో. సపోజ్ ఇర్ ప్లస్ ఐఎన్ఈ అన్నాను, సో ఐఆర్ ఐఎన్ఈ అని చెప్పేసి ఈ రెండింటికి కలిపి సఫిక్స్ అని చెప్పేసి రాస్తుంటాం అనమాట. సో సఫిక్స్ ఈజ్ ఐఆర్ ఐఎన్ఈ ఫర్ అన్సాచురేటెడ్ నైట్రోజన్ కంటైనింగ్ 3-membered system. Suppose in case of saturated system, IR ID INE, iridine. Iridine is 3-membered nitrogen containing heterocyclic system. Suppose without nitrogen atom, we can write it as IRENE, irene. Irene for without nitrogen atom or oxygen containing 3-membered system. AN, irene for without nitrogen 3-membered heterocyclic system with saturation. So ఈ రకంగా మనం ఇవి రాసేస్తున్నాం అనమాట. సో ఈ చార్ట్ ఒకటి మీకు పోస్ట్ చేస్తాను వాట్సాప్లో, వీటిని ఒకసారి నోట్ చేసుకోండి. ఇక్కడ ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేద్దామమ్మా. జనరల్గా ఎగ్జామ్లో ఈ 2 క్వశ్చన్లు అడుగుతుంది కాబట్టి వీటిపైన చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ 5-membered nitrogen containing unsaturated system and this one is 5-membered nitrogen containing saturated systems. So difference is this is unsaturated molecule, this is saturated molecule. In case పిల్లలు పిల్లలు మ్యూట్ చేయండి అమ్మా. రైట్, సో this is unsaturated nitrogen containing 5-membered system. In case of this system, we can write prefix for this molecule is aza for nitrogen atom, plus suffix is OLE. సత్యన్న కదా, మ్యూట్ చేయి అన్నా. సారీ, aza plus OLE. aza plus OLE for unsaturated 5-membered nitrogen system. Suppose if it is saturated nitrogen containing 5-membered system, first write prefix, that is aza for nitrogen atom, right? Next suffix is olidine, OLIDNE, olidine, right? This is for saturated system. So the last letter in prefix, delete the last letter in prefix, then add it to suffix. We can write as AZOLIDINE. This is the IUPAC nomenclature for saturated nitrogen containing heterocyclic system. So first write prefix, that is aza, then write suffix. Suffix means word root plus suffix. So that is olidine for saturated system, olidine for nitrogen containing saturated 5-membered system. So the last letter in prefix, that is A, delete the A, last letter in prefix, then add remaining letters to suffix, then write the
full length nomenclature. That is the nomenclature for heterocyclic saturated systems. In case of unsaturated nitrogen containing heterocyclic system, here nitrogen is there, nitrogen is for nitrogen atom. Next OLE, ol for unsaturated system. So then delete the last letter in prefix, that is A, then add it to suffix aza ol, azole for 5-membered unsaturated nitrogen containing heterocyclic system. So this is commonly known as pyrrole. This is common nomenclature of this system is pyrrole, right? సో మనం ఈ రకంగా నామినిక్లేచర్ రాస్తుంటాం. ఇక్కడ 5-membered సిస్టమ్, సాచురేటెడ్, అన్సాచురేటెడ్, విత్ నైట్రోజన్, వితౌట్ నైట్రోజన్ తీసుకుంటాం. విత్ నైట్రోజన్ ఉన్నప్పుడు ఈ టేబుల్ని బై హ్యాడ్ చేయండి. వితౌట్ నైట్రోజన్ ఉన్నప్పుడు ఇన్ కేస్ ఆఫ్ ఆక్సిజన్ ఏదైనా ఉండనియండి, వితౌట్ నైట్రోజన్ అంటే ఆక్సిజన్, ఇట్ మే బి ఆక్సిజన్, సల్ఫర్, ఫాస్ఫరస్, జెర్మేనియం, సిలికాన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, దానికి ఈ నామినిక్లేచర్ ఫాలో అప్ అయితే సరిపోతుంది అనమాట. ఏం లేదు, ఫస్ట్ ప్రిఫిక్స్ రాయండి, తర్వాత ఇక్కడ రాసినటువంటి ఇదంతా సఫిక్స్ అనమాట, సఫిక్స్ లెటర్స్. ఈ సఫిక్స్ లెటర్స్ రాసేయండి. రాసిన తర్వాత ప్రిఫిక్స్లో ఉన్నటువంటి లాస్ట్ లెటర్ అన్నిటి కూడా దాదాపు ఏ అనేది వస్తుంటుంది. ఆక్సా, ఓఎక్స్ఏ, లాస్ట్ లెటర్ ఏ. ఎజా, ఏజెడిఏ, లాస్ట్ లెటర్ ఇస్ ఏ. ఇన్ కేస్ ఆఫ్ థయా, టీహెచ్ఐఏ, లాస్ట్ లెటర్ ఇస్ ఏ. ఆ లాస్ట్ లెటర్ ఏని డిలీట్ చేయండి. డిలీట్ చేసి ఆ రిమైనింగ్ లెటర్స్ని సఫిక్స్కి యాడ్ చేయండి. సపోజ్ ఇక్కడ ఆక్సిజన్ ఉందనుకోండి, ఆక్సిజన్ ఉన్నట్టయితే ఆక్సా ఇన్స్టెడ్ ఆఫ్ ఎజోల్, ఎజామి యూ కెన్ రైట్ యాజ్ ఆక్సా. ఆక్సిజన్ ఉన్నట్టయితే ఎజా బదులుగా మనం ఆక్సా అని చెప్పి రాస్తాం. ఈ లాస్ట్ లెటర్ ఉంది కదా, ఈ ఏ లెటర్ని తీసేసి మనం డైరెక్ట్గా సఫిక్స్కి యాడ్ చేస్తాం అనమాట. ఈ సఫిక్స్లు ఇక్కడ ఉన్నాయి. ఇలా ఏం కన్ఫ్యూజన్ లేదమ్మా. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే మీకు ఇంతకుముందు ఐడియా లేదు కాబట్టి కొంత కన్ఫ్యూజ్ అయినట్టు ఉంటుంది. ఇలా ఏం కన్ఫ్యూజన్ లేదు. మీరు ఈ చార్ట్ ఇది కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఇందులో జస్ట్ ఈ 5 and 6 membered అకార్డింగ్ టు ఎగ్జామినేషన్ పర్పస్ యూ కెన్ బై హ్యాడ్ ఓన్లీ 5 and 6 membered సిస్టమ్, రైట్? మీరు మిగతా వాటిని ఏం చూడకండి, ఈ రిమైనింగ్ అంతా ఏది చూడకండి. జస్ట్ 5 and 6 membered సిస్టమ్, అన్సాచురేషన్, సాచురేషన్, విత్ నైట్రోజన్ ఆటమ్ అండ్ వితౌట్ నైట్రోజన్ ఆటమ్. ఈ ఒక్క సఫిక్స్ను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీనికి ప్రిఫిక్స్ ఏం రాస్తారు? ఎజా, ఆక్సా, థయా, ఈ 3 లెటర్లు గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టేసుకొని మీరు రాసేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 6 membered heterocyclic system. This is pyridine molecule. So in case of pyridine molecule, the heteroatom is nitrogen atom. For nitrogen atom, the prefix is eza. Eza for nitrogen atom. Next one, this is unsaturated molecule. So for unsaturation with nitrogen atom, we can write INA. You can write plus INA. రైట్? సారీ, ఇక్కడ ఈ ఉండదమ్మా, ఇక్కడ రాంగ్ రాశారు, టైప్ అయింది. సో జస్ట్ ఐఎన్ ఫర్ 6 membered unsaturated nitrogen containing heterocyclic system. So suffix for 6 membered nitrogen containing heterocyclic system. So as usual ఏం చేస్తారు, the last letter in prefix, that is a, ని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి రిమైనింగ్ లెటర్స్ అన్ని కలిపి రాయండి. AZIN, azin for the IUPAC nomenclature for pyridine molecule. Suppose saturated 6 membered heterocyclic system తీసుకుందాం. ఇక్కడ తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే, సారీ రైట్, సో ఇక్కడ సాచురేటెడ్ అన్నప్పుడు నైట్రోజన్ కంటైనింగ్ సిస్టమ్ విత్ సాచురేషన్, ఇక్కడ 6 membered, ఇక్కడ సెలెక్ట్ చేయండి ANE. సో AZA ప్లస్ ANE. సో ఈ లాస్ట్ లెటర్ని డిలీట్ చేయండి. దెన్ యాడ్ ప్రిఫిక్స్ టు సఫిక్స్ AZANE, అజేన్ ఫర్ సాచురేటెడ్ 6 membered నైట్రోజన్ కంటైనింగ్ హెటరోసైక్లిక్ సిస్టమ్. ఈ రకంగా మీరు వర్క్ చేయండి. సో ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ పోస్ట్ చేస్తాను, వాటిని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఏది ఎట్లా వస్తుంది అనేటువంటిది ఈ చార్ట్ చూస్తూ ప్రాక్టీస్ చేసేయండి. ఓకే, క్లియర్? సపోజ్ ఇక్కడ చూడండి,
సో ఇక్కడ చూడండి, ఒకసారి ఈ మూడింటిని కాన్సన్ట్రేట్ చేద్దాం. జనరల్గా ఏంటంటే ఎగ్జామ్లో వీటిని అడుగుతున్నాడు కాబట్టి వీటిని చూడండి. సో ఫస్ట్ రైట్ ప్రిఫిక్స్, దెన్ సఫిక్స్. సఫిక్స్ మీన్స్ వర్డ్ రూట్ ప్లస్ సఫిక్స్, right? So prefix describes the heteroatom. For nitrogen atom we can write eza for nitrogen atom. Suffix gives information about size of the ring and degree of unsaturation, whether it is saturated or unsaturated. So for unsaturated we can write OL. So eza all. ఇక్కడ యాజ్ యూజువల్గా ఏం చేసినాం, లాస్ట్ లెటర్ని ప్రిఫిక్స్ నుంచి లాస్ట్ లెటర్ డిలీట్ చేసినాం. సో దిస్ ఈజ్ IUPAC nomenclature for pyrrole molecule. In case of thiofuran molecule, so oxa for oxygen atom, right? Without nitrogen atom we can write OLE. మీరు చార్ట్లో చూడండి, ఇది ఉంటుంది. ఇక్కడ నైట్రోజన్ ఉంటే OL చూపిస్తాం, ఆక్సిజన్ వితౌట్ నైట్రోజన్ ఉంటే OLE పెడతాం. ఇక్కడ ఏమవుతుంది, లాస్ట్ లెటర్ డిలీట్ చేయండి, డిలీట్ చేసేసి OX OLE. Oxole is the IUPAC nomenclature for furan molecule. In case of thiophene, so thia THIA, thia plus OLE, because of it is without nitrogen containing heterocyclic system. Then delete last letter in prefix, so write THIOLE. Thiol is the IUPAC nomenclature for thiophene molecule. సో ఈ రకంగా మీరు ఏదైనా రాసుకోవచ్చమ్మా. ఆ రెండు బాక్సులను బై హ్యాడ్ చేసి పెట్టుకోండి, ఏది ఇచ్చినా కూడా రాసేయవచ్చు. సపోజ్ నెంబరింగ్ సిస్టమ్. Numbering system we can follow two methods. One is Arabic number system, another one is Greek number system. According to Arabic number system, we can give first preference to heteroatom. So the heteroatom is given first priority. We give first number to it. Next one 2, 3, 4 and 5. Clockwise or anti-clockwise, whatever it may be. 1, 2, 3, 4, 5, right? Suppose any substituent is there, substituent present at this position, so we can follow the lowest number rule. We can mandatorily we can write 1, 2, 3, 4 clockwise only, this side only. So substituent has given next priority, so it gets lowest number. So in case of furan molecule 1, 2, 3, 4, 5 or 1, 2, 3, 4, 5. Suppose substituent is there 1, 2, 3, 4. Substituent gets fourth number in anti-clockwise 1, 2, 3. So this is the right method, right? Next one, in case of pyrrole molecule 1, 2, 3, 4, 5. Nitrogen has given first priority. Suppose if a molecule contains more than one heteroatom, if a molecule contain more than one heteroatoms, so how can we give priority? So the first preference is given to oxygen atom, then nitrogen 3, 4, 5. This is the order for different heteroatoms. So generally oxygen gets first priority in case of different heteroatoms present in the cyclic system, then gets sulfur, then gets nitrogen molecule. Suppose if a system having 3 heteroatoms, that is nitrogen and oxygen and sulfur molecule, right? 1, 2, 3, 1, 2, 3, sorry. Suppose if a system having
three different heteroatoms. One is oxygen atom, one is sulfur atom, one is nitrogen atom is there, right? In this case, so first preference is given to oxygen. Suppose clockwise, in case of clockwise direction, 1 2 3 sulfur gets third position, nitrogen gets fifth position. So in case of anti-clockwise direction, nitrogen gets third position, sulfur gets fifth position. So sulfur has more priority than nitrogen atom. So this is the correct order. So oxygen gets first number, second, sulfur is 3, 4, and 5th and 6th one. So this is the order for different heteroatoms which are present in cyclic systems. సో ఇలా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే అమ్మ, వాడు ఇప్పటి వరకు వాడు మిక్స్డ్ అయితే ఇవ్వలేదు, జామ్లో అట్లా అడుగుతున్నారు కానీ ఇందులో అడగట్లేదు. ఇన్ కేస్ ఎవరైనా పేపర్లో ఇచ్చినట్టయితే ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఛాన్స్ ఉంది ఈసారి. అంటే ఏంటంటే సింపుల్గా ఒకటే హెటెరోఆటం ఇవ్వకుండా డిఫరెంట్ మిక్స్డ్ చేసి ఇచ్చే ఐఓపిఎస్ నామిక్లేచర్ అడిగే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ నెంబర్ ఆక్సిజన్కి ఇవ్వండి ఫస్ట్ ప్రియారిటీ, నెక్స్ట్ సల్ఫర్కి ఇవ్వండి, నెక్స్ట్ నైట్రోజన్కి ఇవ్వండి, లోయెస్ట్ నెంబర్ వచ్చేటట్టు చూసుకోండి. ఓకేనా? సపోజ్ nitrogen is there at second position, so we can follow this method. Nitrogen gets second number because ఇక్కడ సల్ఫర్ కి ఫిఫ్త్ నెంబర్ వస్తుంది, ఇట్లయితే ఇట్లా థర్డ్ నెంబర్ కాబట్టి అకార్డింగ్ టు లోయెస్ట్ నెంబర్ రూల్ దిస్ ఇస్ ద కరెక్ట్ ఆర్డర్, క్లాక్ వైజ్ ఇస్ ద కరెక్ట్ ఆర్డర్. సో 1 ఆక్సా 3 సల్ఫయా అండ్ 2 ఎజా అని చెప్పేసి మనం ప్రిఫిక్స్ గా రాసేసుకుంటాం అనమాట. సో దిస్ ఇస్ ద ఐయుపిఎస్ నామిక్లేచర్ ఫర్ heterocyclic systems, right? రైట్. సో ఇక్కడ కొన్ని కండిషన్స్ చూడండి ఐయుపిఎస్సి నామిక్లేచర్ సంబంధించి, మీకు ఈ మెటీరియల్ కూడా పోస్ట్ చేస్తాను. ఇన్ ద నెంబరింగ్ ఆఫ్ హెటరోసైక్లిక్ సిస్టమ్ ద హెటెరోఆటమ్ ఆల్వేస్ గివెన్ ఫస్ట్ నెంబర్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే హెటెరోఆటమ్కి ఎప్పుడు కూడా ఫస్ట్ నెంబరే రాయాల్సి ఉంటుంది అనమాట. రిమూవ్ ద లాస్ట్ లెటర్ దట్ ఈస్ ఇన్ ద ప్రిఫిక్స్ అండ్ యాడ్ ఇట్ టు ద సఫిక్స్. ప్రిఫిక్స్లో ఉన్నటువంటి లాస్ట్ లెటర్ ఏని ఎప్పుడు కూడా తొలగించాలని చెప్పినాను కదా, ఏని తొలగించి ప్రిఫిక్స్ని సఫిక్స్కి యాడ్ చేయండి. When more than one heteroatoms are present in the same ring, they are numbered as oxygen, more priority to oxygen than sulfur and nitrogen atom. ఈ ఆర్డర్ని ఫాలో కావాల్సి ఉంటుంది అనమాట. If more than one similar heteroatom are present in the compound, used tri tetra indicates the number of heteroatom before this prefix and indicates the before the prefix. సో ఇక్కడ ఏం చేస్తామంటే before the position by number before the prefix. Suppose ఇది ఒకటి మిస్ అయిందమ్మా. సపోజ్ ఇక్కడ 2 heteroatoms ఉన్నాయి. యాక్చువల్గా అజోల్ అంటాం నైట్రోజన్ ఉన్నట్టయితే, సో దిస్ ఈస్ ద సిస్టమ్. ఇక్కడ తీసుకున్నాను. సో 1-2 పొజిషన్లో ఉంది, ఇక్కడ 1-3 పొజిషన్లో ఉంది. ఇక్కడ ఏం రాస్తున్నాం, అజోల్ అని చెప్పేసి AZOL అని చెప్పేసి ఒక నైట్రోజన్ ఉంటుంది రాస్తాం పిరోల్కి. ఇక్కడ 2 నైట్రోజన్లు ఉన్నాయి కాబట్టి యూ కెన్ రైట్ ఇట్ యాజ్ డై. If three nitrogen atoms are present in the system, you can write it to tri, tetra and penta like that. So di. So position of then indicates the position of heteroatoms. ఇక్కడ తీసుకున్నట్టయితే 1-2 పొజిషన్ ఉంది, ఇక్కడ 1,2 డై అజోల్ 1,2 డై అజోల్ అని చెప్పేసి దీనికి రాస్తాం. ఇక్కడ ఏం చేస్తాం 1,3 ఆ పొజిషన్ని బిఫోర్ ద ప్రిఫిక్స్ మెన్షన్ చేస్తాం అనమాట. అక్కడ నెంబర్ ఆఫ్ హెటెరోఆటమ్స్ని కూడా బిఫోర్ ద ప్రిఫిక్స్ నెంబర్ ఆఫ్ హెటెరోఆటమ్స్ దాని బిఫోర్ మనం దాని పొజిషన్ని కూడా మెన్షన్ చేస్తుంటాం అనమాట. సో దిస్ ఇస్ ద another step. Next one, if heterocyclic ring is fused with other carboxylic ring, that indicates the
నేమ్ ఆఫ్ ది కార్బోసైక్లిక్ రింగ్ బిఫోర్ ద ప్రిఫిక్స్. బహుశా ఇది మీకు అడగకపోవచ్చు, కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. సో ఇంట్లో ఏం లేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ పిర్రోల్ ఇస్ దేర్. సపోజ్ దిస్ ఇస్ ద పిర్రోల్ మాలిక్యూల్. సింపుల్ వీ కెన్ రైట్ azole. Azole for this is azole for pyrrole molecule. This is the IUPAC nomenclature. Suppose this molecule fused with carbocyclic system, another carbocyclic system, benzene system or naphthalene system, you can write benza before the prefix. ఇక్కడ ఏం చేస్తాం, ఇందులో ఉన్నటువంటి ఏ లెటర్ తీసేసి బెంజోల్ అని చెప్పేసి ఇక్కడ మనం రాస్తాం అనమాట. బెంజాజోల్ ఫర్ ఐయుపిఎస్ నామిక్లేచర్ ఆఫ్ ఇండోల్ మాలిక్యూల్. దీన్ని కామన్ నామిక్లేచర్ ఇండోల్ అంటాం. సో దాని ప్రిఫిక్స్గా మనం బెంజోల్ మొత్తం ఐయుపిఎస్ నామిక్లేచర్ రాసి దాని బిఫోర్ బెంజాన్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట. సపోజ్ ఇక్కడే ఉంది అనుకోండి, బెంజిన్ సిస్టమ్ ఉంది. ఇక్కడ బెంజిన్ సిస్టమ్ ఉన్నట్టయితే ఈ బిఫోర్ ఇక్కడ ఏం చేస్తాం, ఈ నామిక్లేచర్ బిఫోర్ బెంజా అని చెప్పేసి రాస్తాం అనమాట. బెంజా 1,3-డయాజోల్ అని చెప్పేసి నామిక్లేచర్ చెప్తాం అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ ప్రిఫిక్స్ సఫిక్స్ రాయండి, ప్రిఫిక్స్లో లాస్ట్ లెటర్ తీసేయండి. ఓకే, రెండింటిని కంబైన్ చేయండి. నెంబరింగ్ సిస్టమ్ ఇచ్చేటప్పుడు హెట్రో ఆటమ్ ఫస్ట్ ప్రియారిటీ అండి. సపోజ్ డిఫరెంట్ హెట్రో ఆటమ్స్ ఉన్నప్పుడు ఆక్సిజన్, సల్ఫర్, నైట్రోజన్ ఆటమ్. సో ఇక్కడ ఈ మెథడ్ ఫాలో కాండి. సపోజ్ మోర్ దాన్ వన్ హెట్రో సిమిలర్ హెట్రో ఆటమ్స్ ఉన్నాయనుకోండి, సిమిలర్ ఉంటే ట్రై టెట్రా అనేటువంటిది ఇక్కడ యూజ్ చేస్తాం, బిఫోర్ ద ప్రిఫిక్స్ రాస్తాం. సపోజ్ డిఫరెంట్ హెట్రో ఆటమ్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సా అండ్ ఎజా ఉందనుకోండి, యూ కెన్ ఫాలో ది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. నెంబర్ పెట్టేసేయండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో హెట్రో ఆటమ్ని ఇండికేట్ చేయండి. సపోజ్ ఎనీ కార్బోసైక్లిక్ సిస్టమ్ యాడెడ్ టు heterocyclic system, you can write benza before the prefix, right? ఇక్కడ బెంజా అనేటువంటిది కానీ, హెక్సైల్ ఉన్నట్టయితే సైక్లోహెక్సాని కానీ, సైక్లోపెంటైల్ ఉన్నట్టయితే సైక్లోపెంటాన్ కానీ ఇట్లా మెన్షన్ చేసేయండి, రైట్? ఇది ఐయుపిఎస్సి నామిక్లేచర్. సో ఇందులోకి వెళ్ళి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది, వాడు కామన్గా అడగవచ్చు, మీకు ఐయుపిఎస్ నామిక్లేచర్ అడగవచ్చు. సో ఎట్లా అడిగినా కూడా ఈ మెథడ్ ఫాలో అయితే ఇప్పుడు మీకు ఒక మార్క్ గెయిన్ చేసుకున్నట్టు. ఓకే అమ్మా, రైట్? రైట్ అశోక్ భయ్య, సత్యనారాయణ అన్న చెప్పండి అన్న. ఒక్క 5 minutes బ్రేక్ తీసుకుందామా, వాళ్ళకి బోర్ వస్తుంది అనుకుంటా. ఓకే ఓకే అని ఇప్పుడు మళ్ళా మీది ఇంకా ఎంత టైం పడుతుంది అన్న బ్రేక్ తర్వాత? ఇప్పుడు టైం ఎంత అయింది అన్న? ఇప్పుడు 9:05 అయింది అన్న. 9:05 అన్న. ఒక 10 వరకు క్లోజ్ చేసేస్తా నేను. ఇవి చెప్పి రేపు కంపారిటివ్ స్టడీ ఉన్న మిగతా టాపిక్స్ రేపు కంప్లీట్ చేస్తాను. అయితే ఒక 5 నిమిషాలు వాళ్ళకి ఒక వర్క్ ఇస్తాను, వాళ్ళు చేసుకునేటోళ్ళు చేసుకుంటారన్నా, లేకపోతే ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకుంటారు వాళ్ళు. ఓకే అన్న, ఓకే బ్రేక్ తీసుకొని వాళ్ళకి మనం అనౌన్స్ చేయండి, వర్క్ ఇచ్చేయండి. 5 minutes తర్వాత స్టార్ట్ చేసేయండి. 10 క్లోజ్ చేస్తే మళ్ళీ 11:30కి ఇంకో క్లాస్. ఓకే ఓకే అన్న. పిల్లలు ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినాను. సో మీకు ఇక్కడ వీటి ఐయుపిఎస్సి నామిక్లేచర్ రాయండి అమ్మ. ఇక్కడ ఉన్నాయి కదా, ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, రైట్? ఇక్కడ ఉన్నటువంటి ఐయుపిఎస్సి నామిక్లేచర్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి పోస్ట్ చేయండి. మీకు ఇప్పుడు టైం ఎంత అవుతుందమ్మా? అన్న 9:05 ఎగ్జాక్ట్ 9:10కి మీకు క్లాస్ ఉంటుంది బాబు. ఒక్కసారి దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీరు దీన్ని ఫాలో కాకపోతే నేను ఎంత చెప్పి కూడా వేస్టే బాబు.
హలో హలో డాడీ కుమార్ సార్ ఫోన్ చేస్తా అన్నాడు. కుమార్ సార్ అన్న డాడీ క్లాస్లో ఉన్నాడని చెప్పి క్లాస్ రాగానే చేస్తాన్నాడని చెప్పేసి స్టార్ట్ కాలే. పిల్లలు వెల్కమ్ బ్యాక్. కంప్లీట్ చేశారమ్మా? రైట్ సత్యనా అన్నయ్య చెప్పు. స్టార్ట్ చేయన్నా? యూ కెన్ క్యారీ అన్న. మూవ్ అయితే లేదేందన్న స్లైడ్? మూవ్ అవుతుంది, ఒకసారి ఎంటర్ కొట్టండి. 1-2 సార్లు కొట్టాలి, ఎందుకంటే చాలాసేపు. ఓకే ఓకే అన్న, రైట్. ఓకే అన్న, క్యారీ అన్న. సో pyrrole, furan and thiophene, these three molecules belongs to 5-membered heterocyclic systems. So pyridine molecule is
6-membered heterocyclic system. So in these three, pyrrole is most important one. So pyrrole is a 5-membered heterocyclic compound with nitrogen atom. So it is most important heterocyclic compound among all heterocyclic compounds because its nucleus occurs in various important natural products. For example, chlorophyll, heme, bilirubin and vitamin B12. సో ఇక్కడ మనం ఈ 5-membered heterocyclic సిస్టంలో మనకు అకార్డింగ్ టు సిలబస్ తీసుకున్నట్టయితే ఎంట్రన్స్ పరంగా పిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్ ఉంది. ఈ మూడిట్లలో కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అని చెప్పి జనరల్గా చెప్తున్నాం. ఎందుకంటే దీని ఇంపార్టెన్స్ న్యాచురల్ ప్రోడక్ట్స్లలో ఉంటుంది అనమాట. క్లోరోఫిల్ తీసుకున్నట్టయితే పైరోఫిన్ రింగ్ ఉంటుంది కదా, దాంట్లో మెయిన్ స్కెల్టన్ ఇక్కడ పిర్రోల్ స్కెల్టన్ ఉంటుంది. హిమోగ్లోబిన్ తీసుకున్నా కూడా, బైలురూబిన్ తీసుకున్నా విటమిన్ B12 ఉంటుంది. ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. సో వాడు ఇంట్లోకి వెళ్ళి కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇట్లా ఏ న్యూక్లియస్ ఉంటుంది అని చెప్పేసి సపోజ్ క్లోరోఫిల్ ఇచ్చి విచ్ న్యూక్లియస్ ప్రజెంట్ ఇన్ క్లోరోఫిల్ అనవచ్చు, హిమోగ్లోబిన్ అనవచ్చు, బైలురూబిన్ అనవచ్చు, విటమిన్ B12 అనవచ్చు. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకుంటారు? పిర్రోల్ మాలిక్యూల్ పెట్టేసుకోండి. సో జనరల్గా ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏది ఇచ్చినా కూడా బ్లైండ్గా పిర్రోల్ అని పెట్టేసేయండి. ఒకవేళ సింథటిక్ ఇచ్చినట్టయితే థయోఫిన్ అని గుర్తుపెట్టుకోండి. ఏది అన్ని డ్రగ్స్లలో ఇచ్చినట్టయితే థయోఫిన్ మాలిక్యూల్ అని పెట్టేసుకోండి. ఏది ఐ డ్రగ్స్ కానీ ఐడ్రాప్స్ కానీ అటువంటి ఇచ్చినప్పుడు థయోఫిన్ పెట్టేసుకోండి. జనరల్గా ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇచ్చినట్టయితే మీరు ఏం చేస్తారు? పిర్రోల్ మాలిక్యూల్ అని గుర్తుపెట్టుకోండి. సో న్యూక్లియస్ ఏది ఉందంటే పిర్రోల్ అని ఆన్సర్ చేయండి. రైట్. నెక్స్ట్ వన్. సో IUPAC nomenclature of pyrrole, that is first right prefix ASA for nitrogen atom, then OL for 5-membered heterocyclic system. So last letter A in prefix delete, then add prefix to suffix, that is azole. Azole is the IUPAC nomenclature of pyrrole molecule. Generally pyrrole occurs in coal tar and bone oil. Mean isolation of from bone oil, it is isolated from bone oil. మీకు అవసరం లేదమ్మా, జనరల్గా ఇది ఎగ్జామినేషన్లో వాడు కాన్సన్ట్రేట్ చేయడు. నెక్స్ట్ వన్, ప్రిపరేషన్ మెథడ్స్. ఇక్కడ ప్రిపరేషన్ మెథడ్స్ తీసుకున్నట్టయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జస్ట్ రియాక్టెంట్ మాలిక్యూల్, రియేజెంట్ మాలిక్యూల్ పెట్టుకోండి. ప్రోడక్ట్ ఏ రియాక్టెంట్ ఏ రియేజెంట్ వేస్తే ఏ ప్రోడక్ట్ వస్తుంది అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు డిఫరెంట్ మెథడ్స్ నేను ఇక్కడ మెన్షన్ చేసినాను. ఫస్ట్ వన్ ఈజ్ preparation of pyrrole from acetylene molecule. Next one is Paul-Knorr synthesis. Next one is Knorr synthesis. Next one is Hanger synthesis. Next one is Piloti-Robin synthesis. So ఇక్కడ ఈ నేమ్ రియాక్షన్స్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇందులోకి వెళ్ళి వాడు క్వశ్చన్ అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నేమ్ రియాక్షన్లలో జనరల్గా యూజ్ చేసేటువంటి రియాక్టెంట్ వాడు ఈక్వేషన్ అడిగి ఏ రియాక్షన్ అని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ రియాక్టెంట్ ఏంటిది అనేటువంటిది అండ్ ప్రోడక్ట్ ఏంటిది అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. రైట్. ఈ ప్రిపరేషన్ మెథడ్స్ మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ఫ్రమ్ ఎస్టలిన్ మాలిక్యూల్. సో జనరల్లీ pyrrole molecule is synthesized from acetylene molecule. Acetylene gas passes, acetylene gas with ammonia passes over red hot copper tubes. When the acetylene gas mixed with and ammonia gases, both gases passes through red hot tubes, we get pyrrole molecule. It is similar to, this reaction is similar to preparation of benzene molecule from acetylene. So generally benzene, the commercial method of benzene is, so acetylene gas passes over red hot copper tubes or iron tubes, we get benzene molecule. We required 3 moles of acetylene molecule, but in this case we required only 2 moles. So 2 moles of acetylene molecule reacts with 1 mole of ammonia, then we get pyrrole molecule. This is the one of the industrial method for the preparation of pyrrole. So it is simple method. ఈ మెథడ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఎందుకని చెప్తున్నానంటే దీని నుంచి మనం H2S వాడినాం అనుకోండి, H2S వాడినట్టయితే థయోఫిన్ మాలిక్యూల్ వస్తుంది. ఓకేనా, సేమ్ మెథడ్. నెక్స్ట్ వన్ HCN వాడినాం అనుకోండి, HCN వాడినట్టయితే మనకి పిరిడిన్ మాలిక్యూల్ వస్తుంది. 6-membered heterocyclic system వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకున్నట్టయితే వాడు మూడిట్లలో ఏది అడిగినా కూడా మీరు రాయడానికి అవకాశం ఉంది. ఫ్రమ్ ఎస్టర్లిన్ అన్నాడు అనుకోండి, ఎస్టర్లిన్ ఇచ్చినప్పుడు అమోనియా ఉన్నట్టయితే ఇక్కడ we get pyrrole molecule. In case of H2S, another reactant, that is we get
thiophene molecule. In case of HCN, we get pyridine molecule. So ఇక్కడ reactant is acetylene molecule. సో ఇక్కడ రియేజెంట్స్ డిఫరెంట్గా యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఈ డిఫరెంట్ రియేజెంట్స్ బట్టి ప్రోడక్ట్స్ని గుర్తుపెట్టుకోండి. వాడు ఏ క్వశ్చన్ అడిగినా ఈ ఎస్టలిన్ మాలిక్యూల్ నుంచి ఏ క్వశ్చన్ అడిగినా మీరు చేయడానికి ఒకటి ఛాన్స్ ఉందన్నమాట. రైట్? నెక్స్ట్ వన్, పాలిమర్ సింథసిస్. దిస్ ఇస్ ద అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇక్కడ వీని రీసెర్చ్ అంతా దీని మీద జరిగింది. ఇది హెట్రోసైక్లిక్స్ మీద. వాడు సింపుల్గా తీసుకున్న మాలిక్యూల్ ఏంటంటే 1,4 డైకార్బోనైల్ కాంపౌండ్స్. దిస్ ఇస్ 1, 2, 3, 4 1,4 డైకార్బోనైల్ కాంపౌండ్స్. సో 1,4 డైకార్బోనైల్ కాంపౌండ్ విత్ అమోనియా, heating of 1,4 dicarbonyl with ammonia about 280 degrees centigrade forms pyrrole molecule or pyrrole derivatives. This is the most important method. ఇక్కడ ఇదే మెథడ్ని మనం ఫ్యూరాన్లో చూస్తాం. ఫ్యూరాన్లో ఏం చేస్తామంటే, సో హీటింగ్ ఆఫ్ 1,4 డైకార్బోనైల్ కాంపౌండ్ విత్ H2SO4. H2SO4 we get furan molecule. ఇక్కడ furan molecule ప్రిపేర్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ ఈస్ H2S gas, sorry, P2O5, P2S5, sorry, P2S5 or H2S or H2S gas, we get thiophene molecule. సో మీరు అన్నిటిని కష్టపడాల్సిన అవసరం లేదమ్మా. ఒక్కొక్క రియాక్షన్కి రియేజెంట్స్ పక్కకు పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ 1,4 డైకార్బోనైల్ కాంపౌండ్ అన్నప్పుడు పాలిమర్ సింథసిస్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 1 and 4th పొజిషన్లో కార్బోనైల్ గ్రూప్ ఉన్నట్టయితే, కీటో గ్రూప్ ఆర్ ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటే మీరు పాలిమర్ సింథసిస్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ 1,4 డైకార్బోనైల్కి అమోనియా వేస్తే మనకు పిర్రోల్ వస్తుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసి హీట్ చేస్తే థయోఫిన్ వస్తుంది, సారీ ఫ్యూరాన్ వస్తుంది. H2S గ్యాస్ వేసినట్టయితే మనకి థయోఫిన్ మాలిక్యూల్ అనేటువంటిది జనరేట్ అవుతుంది అనమాట. సపోజ్ ఇన్ కేస్ ఆఫ్ 1,5 డైకార్బోనైల్ కాంపౌండ్, దిస్ ఇస్ ద అప్లికేషన్ ఆఫ్ పాలిమర్ సింథసిస్. సో అడ్వాన్స్డ్ పాలిమర్ సింథసిస్. ఇక్కడ ఏం చేసిండు, ఇక్కడ 1,4 తీసుకున్నాం, 1, 2, 3, 4 పొజిషన్, 1, 2, 3, 4, 5 5th పొజిషన్, అంటే 1 and 5th పొజిషన్. ఈ 2 పొజిషన్లు తీసుకున్నట్టయితే మీరేం లేదు, సింపుల్ లాజిక్, సేమ్ ఇదే రియాక్షన్, ఇదే ప్రోడక్ట్ విత్ అనదర్ కార్బన్ ఆటమ్. సో 6 మెంబర్స్. ఇన్ ఫస్ట్ కేస్ వి గెట్ 5 మెంబర్డ్ సిస్టమ్. ఇక్కడ తీసుకున్నట్టయితే 1,5 తీసుకుంటే 6 మెంబర్డ్ సిస్టమ్. అంటే మీరు ఇప్పుడు ఏంది, 2 ప్రిపరేషన్స్, అంటే ఆల్మోస్ట్ సిలబస్ అంతా కంప్లీట్ అయ్యాయి. సిలబస్లో ఉన్న టాపిక్స్ అన్నిట్లలో డిఫరెంట్ ప్రిపరేషన్ మెథడ్స్ ఒకే దగ్గర చూసేసారు. సో సార్ ఎక్స్క్యూజ్ మీ జది సార్, ఎక్స్క్యూజ్ మీ అన్నా చెప్పండి. పిల్లలు ఇప్పుడు మీరు ఇందాక వర్క్ ఇచ్చారు కదా, పిల్లలు ఏం చార్ట్ పెట్టారంటే, సార్ ఒకసారి యూపీఎస్సీ నేమ్ చెప్పండి సార్, వర్క్ చేసాం కరెక్టో లేదో ఒకసారి వెరిఫై చేసుకుంటామని ఒక మెసేజ్ పెట్టారు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక 2 డిస్కస్ చేసి మిగతా వాళ్ళకి పోస్ట్ చేద్దామని, టైం వేస్ట్ కాకుండా అదే ఆన్సర్లు వాళ్ళకి పోస్ట్ చేసేద్దాం వాటిని. ఓకేనా? అయితే మీరు ఇది అయిపోయిన తర్వాత దాన్ని ఒకసారి దృష్టి పెట్టుకొని ఒక 2 డిస్కస్ చేద్దాం వాళ్ళతో. ఓకేనా? ఓకే భయ్యా. రైట్ పిల్లలు, ఫస్ట్ వన్ ఫ్రమ్ ఎస్టలిన్ మాలిక్యూల్ వీ కెన్ ప్రిపేర్ పిర్రోల్ అండ్ థయోఫిన్ అండ్ పిరిడిన్ మాలిక్యూల్. సో సెకండ్ మెథడ్ ఏంటంటే పాలిమర్ సింథసిస్, మోస్ట్ ఇంపార్టెంట్ సింథసిస్. వాడు జనరల్గా దీంట్లోకి వెళ్ళి ఫోకస్ చేస్తున్నాడు క్వశ్చన్స్ని. వాడు మీ ఏ రకంగా ఇచ్చినా కూడా మీరు చేసేటట్టు రెడీగా ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే పాలిమర్ అనగానే 1,4 డైకార్బోనైల్ పెట్టుకోండి. సపోజ్ NH3 కనబడదు అనుకోండి రియేజెంట్, అందులో నైట్రోజన్ ఇన్సర్ట్ చేయండి. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉందనుకోండి, ఈ సల్ఫర్ని చూసి ఇబ్బంది పడకండి. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉన్నట్టయితే ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ డీహైడ్రేటింగ్ ఏజెంట్. సో ఇక్కడ ఏమవుతుంది, ఫ్యూరాన్ మాలిక్యూల్ వస్తుంది. అదే H2S మాలిక్యూల్ తీసుకున్నాం అనుకోండి, ఫాస్ఫరస్ ట్రైసల్ఫైడ్, ఫాస్ఫరస్ పెంటాసల్ఫైడ్స్ దీన్ని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ సల్ఫర్ మాలిక్యూల్ వస్తుంది. ఇక్కడ సేమ్ రియేజెంట్ పెట్టేసి ఇక్కడ రియాక్టెంట్ మాలిక్యూల్ 1,4 బదులు 1,5 పెట్టిండి అనుకోండి, 1,5 డైకార్బోనైల్ తీసింది అనుకోండి, పిరిడిన్ మాలిక్యూల్ గుర్తుపెట్టుకోండి. సో ఈ పాలిమర్ సింథసిస్ నుంచి మనం ఏ రకంగా వచ్చినా కూడా ఈ 4 మనకున్న సిలబస్లో 4 ఉన్నాయి కాబట్టి 4 ఏది వచ్చినా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్, నార్ సింథసిస్. సో ఇన్ దిస్ మెథడ్ ఇక్కడ చూడండి అమ్మ,
ఇక్కడ ఆల్ఫా అమైనో బీటా కీటా ఎస్టర్ అంటాం అనమాట. ఎస్టర్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, ఇక్కడ కార్బోనైల్ గ్రూప్ ఉంది. ఎస్టర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కాబట్టి ఇక్కడ 1 2 3 4 అట్లేకపోతే ఇక్కడ దీన్ని ఆల్ఫా కార్బన్ బీటా అంటాం. అంటే బీటా కీటో ఆల్ఫా అమైనో ఎస్టర్ గ్రూప్ అంటాం అనమాట. దీన్ని ఏం చేస్తాం, ఇథైల్ ఎస్టో ఎస్టేట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అనమాట. ఇథైల్ ఎసిటో ఎస్టేట్. మీరు ఒకటి బండ గుర్తు పెట్టుకోండి, ఇథైల్ ఎస్టో ఎస్టేట్ అన్నప్పుడు పాలినార్ సింథసిస్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని యూజ్ చేయరు. మీరు నాల్ కానీ హ్యాండ్ ఆఫ్ సింథసిస్ కానీ ఈ రెండు సింథసిస్లు వచ్చినప్పుడు నెక్స్ట్ సింథసిస్ వస్తుంది హ్యాండ్ ఆఫ్ అని. ఈ రెండిట్లలోనే ఇథైల్ ఎస్టో ఎస్టేట్ వస్తుంది. అందులో ఈ రియాక్షన్ అడిగినప్పుడు కంపల్సరీ పాలినార్ వర్డ్ ఉంటుంది, దాన్ని డిలీట్ చేసేయండి. ఈఏకును పాలినార్కి సంబంధం ఉండదు. సో మీరు ఏం చేస్తారంటే, సో ఈ రెండిట్లకి వెళ్ళి సెలెక్ట్ చేసేసుకోండి. పాలినార్ అంటే 1,4R 1,5 డైకార్బోనైల్ తీసుకుంటాం. ఇక్కడ ఈఏఏ వచ్చిందంటే నార్ సింథసిస్ గుర్తుపెట్టుకోండి. సో ఆల్ఫా అమైనో బీటా కీటో ఎస్టర్ విత్ ఇథైల్ ఎస్టో ఎస్టేట్ వి గెట్ పిర్రోల్ డెరివేటివ్స్. ఇక్కడ నైట్రోజన్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ పిర్రోల్ డెరివేటివ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను జస్ట్ లాజిక్గా చెప్తున్నాను ఇందులో. నెక్స్ట్ వన్ హ్యాండ్ ఆఫ్ సింథసిస్. ఇక్కడ హ్యాండ్ ఆఫ్ సింథసిస్ తీసుకుంటే ఇంతకుముందే చెప్పాను, ఇక్కడ ఇథైల్ ఎస్టో ఎస్టేట్ విత్ ఆల్ఫా హాలో కీటోన్స్. సారీ, ఈఏఏ ఇథైల్ ఎస్టో ఎస్టేట్ విత్ ఆల్ఫా హాలో ఆల్ఫా ఆర్ ఫ్లోరో ketones. This is keto functional group. So carbon is there. So this is alpha carbon, the chlorine atom which is present on alpha position. So we can call it as alpha chloro ketone molecule. So ethyl ester molecule reacts with alpha halo ketone in presence of ammonia, followed by reaction with potassium hydroxide, which acts as base. We get pyrrole derivatives. Derivatives అని ఎందుకు వాడతామంటే, న్యూక్లియస్ పైన ఎనీ సబ్స్టిట్యూయెంట్ ఇస్ దేర్ ఆన్ న్యూక్లియస్, దట్ ఈస్ కాల్డ్ డెరివేటివ్స్ అంటాం అనమాట. అంటే న్యూక్లియస్ పైన ఏదైనా ఒక గ్రూప్ ఉన్నట్టయితే, ఆల్కైల్ కావాలి, ఇట్ మేబీ ఎస్టర్ కార్బోనేట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏ గ్రూప్ ఉన్నా కూడా మనం వాటిని డెరివేటివ్స్ అంటాం. డెరివేటివ్స్ అంటే కన్ఫ్యూజ్ కాకండి. సో ఇక్కడ ఇథైల్ ఎస్టో ఎస్టేట్ ప్లస్ ఆల్ఫా హాలో కీటోన్, ఇక్కడ అమోనియా NH3 కనబడ్డదంటే మీరు పిర్రోల్ అని ఎక్స్పెక్ట్ చేయండి. ఓకేనా. అమోనియా ఇన్ ప్రజెన్స్ ఆఫ్ బేస్. వీటి మెకానిజంకి నేను వెళ్ళట్లేదు, మనకు అవసరం లేదు, జస్ట్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్లో వెళ్దాం. సో ఇక్కడ ఈ రియాక్టెంట్స్ రియేజెంట్స్ కనబడ్డట్టయితే మీరు ఏం చేస్తారు, హ్యాండ్ ఆఫ్ సింథసిస్ అని మెన్షన్ చేసేయండి. రైట్. సపోజ్ హ్యాండ్ ఆఫ్ సింథసిస్ అడిగండి అనుకోండి, అడిగినప్పుడు ఇవి చూసుకోండి, ఈ రియేజెంట్ రియాక్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ వన్ ఫిలోటిరాబిన్ సింథసిస్. ఇది మీకు అవసరం లేదు బాబు, ఇది కొద్దిగా అడ్వాన్స్డ్ రియాక్షన్. దెన్ దిస్ ఇస్ కాల్డ్ హైడ్రోజన్ మాలిక్యూల్. ఇక్కడ ఏంది ఇథైల్ ఎస్టో ఎస్టేట్, ఇథైల్ ఎస్టో ఎస్టేట్ విత్ హైడ్రోజన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ అసిడిక్ మీడియం, వి గెట్ పిర్రోల్ డెరివేటివ్స్. ఇది అవసరం లేదు బాబు, మీకు సిలబస్లో లేదు. సో ఇక్కడ వరకు హ్యాండ్ ఆఫ్ సింథసిస్, నార్ సింథసిస్, పాలినార్ సింథసిస్ ఫ్రమ్ ఎస్టలిన్ మాలిక్యూల్స్. సో ఎస్టలిన్ క్లియర్ అయిపోయింది. పాలినార్ సింథసిస్ మీన్స్ ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, 1,4 డైకార్బోనైల్స్ or 1,5 dicarbonyls. Next one, ethyl ester estate with alpha amino NAR synthesis. Next one is Hanjas synthesis, alpha halo and ethyl ester estate, right? Next one, physical properties. Ikkada, so these are the most important one. So pyrrole is a colorless liquid, టర్న్స్ బ్రౌన్ ఇన్ ఎయిర్ డ్యూ టు ఏరియల్ ఆక్సిడేషన్. ఇది గాల్లో ఉంచినట్టయితే ఫినాల్ మాదిరిగానే, ఫినాల్ ఎట్లయితే గాల్లో పెట్టగానే, యాక్చువల్గా ఫినాల్ ఈస్ కలర్లెస్ బట్ ఇట్ అపియర్స్ లైక్ బ్రౌన్ కలర్ ఆర్ పింక్ కలర్ బికాస్ ఆఫ్ ఫినాల్ రియాక్ట్స్ విత్ ఫినాల్ ఆన్ ఏరియల్ ఆక్సిడేషన్. ఇట్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ ఇన్ ఎయిర్. సో ఇది గాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్లతో రియాక్ట్ అవుతాయి కాబట్టి కలర్ చేంజ్ అవుతుంది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయండి. ఆ ఫినాల్కు మీరు డిగ్రీలో నేర్చుకున్నట్టు ఫస్ట్ సెకండ్ సెమ్లో నేర్చుకున్న కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయండి. దట్ ఈస్ ఇక్కడ పిర్రోల్, యాక్చువల్లీ పిర్రోల్ ఈస్ కలర్లెస్ లిక్విడ్. పిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్, దీస్ ఆర్ ఆల్ కాంపౌండ్స్ ఆర్ కలర్లెస్ బట్ అపియర్స్ లైక్ లైట్ కలర్స్, లైక్ బ్రౌన్ కలర్ బికాస్ ఆఫ్ ఏరియల్ ఆక్సిడేషన్. ఎప్పుడైతే మూత తీసామో గాల్లో ఆక్సిజన్ తోటి రియాక్ట్ అయ్యి కొంచెం కలర్డ్ కనబడతాయి అన్నమాట. యాక్చువల్లీ బేసికలీ దీస్ ఆర్ కలర్లెస్ కాంపౌండ్స్. నెక్స్ట్ వన్, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ పిర్రోల్ ఈజ్ -23 degrees centigrade. Boiling point is 129 to 131 degrees centigrade. This is high boiling point due to
హైడ్రోజన్ బాండింగ్. ఇక్కడ డిఫరెంట్ హైడ్రోజన్ బాండ్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం చూడండి. ఇక్కడ యాక్చువల్గా ఆర్గానిక్ కాంపౌండ్స్ బాయిలింగ్ పాయింట్, సపోజ్ బెంజిన్ తీసుకున్నట్లయితే 70-80 ఈ రేంజ్, తక్కువ రేంజ్లో ఉంటుంది అనమాట. వీటి బాయిలింగ్ పాయింట్స్ తక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే బాయిలింగ్ పాయింట్ దీనిది ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూరాన్ తీసుకోండి. ఫ్యూరాన్ తీసుకుంటే 32 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది, 31 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. అదే థయోఫిన్ తీసుకుంటే 84 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. కానీ పిర్రోల్ తీసుకున్నట్టయితే ఇట్స్ బాయిలింగ్ పాయింట్ ఇస్ అబౌట్ 129 to 131 degree centigrade because intermolecular hydrogen bonding. The possibilities of hydrogen bonding ఇక్కడ చూడండి. So one of the hydrogen in pyrrole molecule, one of the molecule, and this hydrogen bonded with, attracted with another nitrogen of another molecule. ఈ రకంగా ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ జనరేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, ఇక్కడ డైమర్గా ఫామ్ అవుతుంది. అంటే 2 మాలిక్యూల్స్ ఒకదాంతో ఒకటి, ఇక్కడ ఒక పాసిబిలిటీ ఉంది అనమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉండటానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ పై సిస్టమ్, ఎలక్ట్రాన్ ఎక్సెసివ్ సిస్టమ్ విత్ హైడ్రోజన్, ఈ ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనమాట. సో నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది హై బాయిలింగ్ పాయింట్ చూపిస్తుంది అనమాట. సో వాడు క్వశ్చన్ అడిగింది అనుకోండి, బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉందని, వై పిర్రోల్ హ్యాస్ హై బాయిలింగ్ పాయింట్ అనేటువంటి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, డ్యూ టు హైడ్రోజన్ బాండింగ్. వాటర్ మాలిక్యూల్ లాగానే చెప్పేసేయండి, వాటర్ మాలిక్యూల్ లాగానే దీంట్లో కూడా హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది అనేటువంటిది మెన్షన్ చేయండి. వాడు ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ స్పెసిఫిక్గా మెన్షన్ చేసినట్లయితే దెర్ ఇస్ నో ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఇన్ పిర్రల్ మాలిక్యూల్, బట్ ద పాసిబిలిటీ ఇస్ intermolecular hydrogen bonding. So intermolecular hydrogen bonding is requires it causes more boiling point comparatively intramolecular because of less number of hydrogen bonds. So ఇక్కడ ఇంట్రామాలిక్యులర్ తీసుకున్నట్టయితే 1 or 2 బాండ్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాల్ నైట్రో గ్రూప్ ఉంది అనుకోండి, నైట్రోఫినాల్ తీసుకోండి, ఆర్దో నైట్రోఫినాల్, ఓకే, ఇట్లా తీసుకోండి అనమాట. ఇక్కడ బాండింగ్ తక్కువగా ఉంటుంది. వై? బికాస్ సపోజ్ ఇక్కడ ఇది తీసుకోండి, NO2 తీసుకోండి, OH, ఇక్కడ హై బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఎందుకంటే ఇంటర్మాలిక్యులర్ ఉంటుంది అనమాట. అంటే నెంబర్ ఆఫ్ బాండ్స్ ఎక్కువ ఉంటాయి, హైడ్రోజన్ బాండ్స్. వన్ ఆఫ్ ద హైడ్రోజన్ బాండ్ రిక్వైర్స్ టు 10 joules, ఐ థింక్ 10 joules ఎనర్జీ. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి కాబట్టి ఆ ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది కాబట్టి బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ వాడు ఇంట్రా అడిగినప్పుడు ఇంటర్మాలిక్యులర్ అని పెట్టేసేయండి. వాడు వై హై బాయిలింగ్ పాయింట్ అనే క్వశ్చన్ కనిపించినట్టయితే మీరు ఏం చేస్తారు, సింపుల్ హైడ్రోజన్ బాండింగ్ అని పెట్టేసేయండి. సో ఇది ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు అమ్మా. నెక్స్ట్ వన్, కెమికల్ ప్రాపర్టీస్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సింపుల్ వన్ బట్ సమ్ లాజిక్ ఇస్ దేర్. ఇక్కడ మనకు చూడటానికి సింపుల్ కనబడుతుంది, జస్ట్ చిన్న కాన్సెప్ట్ మీకు అర్థమైనట్టయితే మీరు ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు నేను చెప్పేది మీరు ఫ్యూరాన్ థయోఫిన్ కూడా అప్లై చేసుకోండి. అక్కడ మనం ఇంత డీటెయిల్డ్గా వెళ్ళాను నేను. సో ఈ పిర్రోల్కి ఉన్నటువంటిదే ఫ్యూరాన్ థయోఫిన్ 5 మెంబర్ సిస్టమ్ అన్నిటి కూడా ఇది అప్లికేబుల్ ఉంటుంది అనమాట. సో పిర్రోల్ ఇవన్నీ కూడా ఆరోమాటిక్ కాంపౌండ్స్ అంటున్నాం అనమాట. సో ఇవన్నీ వై పిర్రోల్ ఇస్ ఆరోమాటిక్ కాంపౌండ్. సో ఇది నేను కంపారిటివ్ స్టడీలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్లీ ఆరోమాటిక్ కాంపౌండ్స్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటమ్మా, హాకెల్ రూల్ను ఒబే చేయాలి, సైక్లిక్ సిస్టమ్ ఉండాలి, కాంజుగేటెడ్ డబుల్ బాండ్ ఉండాలి, హాకెల్ రూల్ 4n+2 pi రూల్, 4n+2 pi రూల్, 5 ఎలక్ట్రాన్ రూల్ను ఒబే చేయాలి. సో ఈజ్ పిర్రోల్ ఒబేస్ హాకెల్ రూల్. సో యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే 4n+2 సిస్టమ్ తీసుకున్నట్టయితే సపోజ్ n is an integer 0 or 1 or 2. So we can take one number, 4 ones are 4 + 2 = 6 electrons. ఇక్కడ మనకు 6 electrons ఉండాలి. సో పిర్రోల్ హ్యావింగ్ 6 electrons ఆర్ నాట్. సో ఇక్కడ తీసుకుంటే జస్ట్ ఇక్కడ చూస్తే మనకు ఓన్లీ 4 electrons కనబడుతున్నాయి, 2 pi bonds ఉన్నాయి. సో ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ నైట్రోజన్ ఆటమ్ on delocalization we get different canonical structures, hence it acts as aromatic system. సో ఇది కంపారిటివ్ స్టడీలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఆరోమాటిక్ సిస్టమ్. ఈ ఆరోమాటిక్ అనేది ఎందుకు పెడుతున్నా అంటే దీని స్పెషలైజేషన్ రియాక్షన్స్ కొరకు నేను చూపిస్తున్నాను. సో పిర్రోల్ ఈజ్ అన్ ఆరోమాటిక్ కాంపౌండ్. మీకు సిలబస్ ఉన్నాయి, పిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్, పిరిడిన్, దీస్ 4 మాలిక్యూల్స్ ఆర్ ఆరోమాటిక్, గుర్తుపెట్టుకోండి. ఓకే,
ఈ సింపుల్ క్వశ్చన్ అడిగితే ఈ తప్పు చేసేసాను అనుకోండి, ఇక లాభం లేదు. సో ఇక్కడ కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చి విచ్ ఆర్ ఆరోమాటిక్ అని చెప్పి బెంజిన్, నాఫ్థలిన్, పిర్రోల్ ఇచ్చేసి సైక్లోహెక్సేన్ అన్నాడు అనుకోండి, తప్పిపోయి పిర్రోల్ పెట్టింది అనుకోండి, విచ్ ఆర్ నాన్ ఆరోమాటిక్ కాంపౌండ్స్ అన్నప్పుడు ఇది ప్రాబ్లం అవుతుంది అనమాట. మీకు సిలబస్లో ఉన్న హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అన్ని కూడా ఆరోమాటిక్ కాంపౌండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, రైట్? ఓకే, సో ఆల్ ఆరోమాటిక్ కాంపౌండ్స్ కెన్ పార్టిసిపేట్స్ ఇన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. అందుకొరకు ఇది మెన్షన్ చేసినాను, ఇది ఆరోమాటిక్ వర్డ్ తీసుకొచ్చినాను. సో electrophilic substitution reactions. What are electrophiles? Electrophiles means electron deficient species. It has lack of octet of electrons. So electrophiles having sextet of electrons. Already have discussed in structural chemistry. So electrophiles are two types. One is neutral and positive electrophiles. So whatever it may be. So electrophile I can mention electron deficient by E plus. Plus means deficient species. This is electrophile. So pyrrole molecule. So pyrrole is an aromatic compound as it participates in electrophilic substitution reactions. This is the main concept. మీరు అడిగింటే అనుకోండి పిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్ ఈ 5 మెంబర్ సిస్టమ్, నేను 6 మెంబర్ పోవట్లేదు. పిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్ దీస్ 3 మాలిక్యూల్స్ ఆర్ పార్టిసిపేట్స్ ఇన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. వాటి కెమికల్ రియాక్షన్స్ ఏంటంటే బాండా గుర్తుపెట్టుకోండి, బెంజీన్ రియాక్షన్స్ ఎట్లుంటాయో వీటి రియాక్షన్స్ అలాగే ఉంటాయి. దేని స్ట్రెంత్ ఎక్కువ అనేది తర్వాత డిస్కస్ చేద్దాం కంపారిటివ్ స్టడీలో. సో ద పాసిబిలిటీస్, ద ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ పాసిబిలిటీస్ ఆర్ 2. One is second position and third position. So this is the right. First number है, first priority is given to heteroatom. Already we have discussed, right? 1, 2, 3, 4 and 5, or 1, 2, 3, 4, 5, whatever it may be. So the possibilities at second position as well as third position. So these are the Arabic numbers are alpha. So this position is called, these are the Greek words, beta positions. So alpha dash, beta and beta dash. So whenever the carbon directly attached to heteroatom, that is called alpha carbon. The next carbon is beta carbon. In case of pyridine molecules, the next carbon is there, that is called gamma carbon. So in 5 member system, only alpha and beta carbons are there. Alpha and alpha dash carbon, beta, alpha dash and beta dash carbons. So the possibility of electrophilic substitution at alpha and beta position, that is second and third positions. So ఇక్కడ మనకి ఇంకొక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ nitration on pyrrole molecule, we have 2 possibilities. One is 2 nitropyrrole and 3 nitropyrrole, which ఇక్కడ దాన్ని వాడు ఎట్లా అడిగే అవకాశం ఉందంటే which product is more real, ఇక్కడ ఏది ఎక్కువ మొత్తంలో వస్తుంది అనేటువంటి ఒక క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నమాట. సో పాసిబిలిటీ ఎక్కడ ఉంటుంది, ఎక్కువ ప్రోడక్ట్ ఎప్పుడు వస్తుంది, పాసిబిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు వస్తుంది అనమాట. ఇక్కడ పాసిబిలిటీ ఎక్కువ ఎక్కడ ఉంది అనేటువంటిది మనం చూడాలి, దానికి రీజన్ ఏందనేటువంటిది చూడండి. సపోజ్ సో నైట్రోజన్ ఇస్ దేర్, రైట్. సో 2 possibilities. Suppose this is the second position, this one is third position, or alpha and beta positions. If pyrrole reacts with electrophile, or electrophile attacks on second position means these 5 electrons moves towards second carbon atom, hence the third carbon gets positive charge. So simply we can write N electrophile means deficient species added to electron excessive species, that is nucleophile. So this carbon acts as nucleophile. So this carbon becomes deficient, right? This is one intermediate, అంతే కదమ్మా. సో ఇక్కడ ఎలక్ట్రోఫైల్ సెకండ్ పొజిషన్లో అటాక్ ఎప్పుడు చేస్తుంది, డెన్సిటీ ఎక్కువ ఉండాలి. డెన్సిటీ అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉండాలి. సో దీస్ 5 electrons ఇక్కడికి మూవ్ అయితేనే డెన్సిటీ పెరుగుతేనే ఇక్కడ రియాక్షన్ అవుతుంది, ఇక్కడ కలుస్తుంది. కలిసినప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ఇక్కడ ఈ 5 electrons ఇటు మూవ్ అయితే ఈ కార్బన్ పైన డెఫిషియన్సీ వస్తుంది. సో
third carbon gets deficient. So this is stabilized by resonance. We will discuss later. So this is one possibility. Next one, another possibility, suppose the electrophile attacks on third position. The electrophile attacks on third position. Third position means these electrons moves towards third carbon atom. So third carbon, so third carbon, right, become negative charge. So second carbon gets positive charge. Then the electrophile combine to third carbon, right? So the electrophilic, so this electrophile combined at third position. So second position gets positive charge, right? The two possibilities, electrophile attacks on second carbon atom as well as third carbon atom. So the substitution reaction depends on stability of the intermediates. So which intermediate is more stable, it leads to form a substituted product. ఇక్కడ ఏ ఇంటర్మీడియట్ అయితే ఎక్కువ స్టేబుల్ ఉంటుందో ఆ స్టేబుల్ ఉన్న ప్రోడక్ట్ ఎక్కువ మొత్తంలో వస్తుంది అనేటువంటిది దీని మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో ద స్టెబిలిటీ ఆఫ్ ఇంటర్మీడియట్స్ డిపెండ్స్ ఆన్ రెజోనేటిక్ స్ట్రక్చర్స్. సపోజ్ ఇన్ దిస్ కేస్ this is unstable intermediate. Unstable intermediate stabilized by resonance by delocalization of pi electrons, we get another resonating structures, that is nitrogen is there. Next electrophile, this is the substituent molecule. So these pi electrons moves towards third and fourth carbon. Simultaneously fifth carbon gets positive charge. This is further participates in delocalization. The pi electrons of nitrogen on delocalization towards fifth carbon atom. So nitrogen gets positive charge because of its donates pair of electrons. Then electrophile is there. These are the intermediates. So in case of whenever the electrophile attacks on say third position, this intermediate is unstable. These intermediate also participates in delocalization. We get different resonating structures like this. So deficient carbon is second carbon. So lone pair of electrons on nitrogen on delocalization, we get same structure like this structure. It is stabilized by taking up this pi electrons. So సో ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది, రిమూవ్ అయినప్పుడు అది స్టేబిలైజ్ అవుతుంది, రైట్. సో whenever the electrophile attacks on second position, the forming intermediate unstable. This unstable intermediate stabilized by delocalization, we get 1, 2, 3 resonating structures. Whenever the electrophile attacks on third position, we get unstable intermediate. This unstable intermediate stabilized by resonance. In this case, we get 2 resonating structures. Simple concept బిడ్డ ఇక్కడ. సో ఇక్కడ సెకండ్ పొజిషన్లో అటాక్ అయితే మనకు 3 రెజొనెన్స్ స్ట్రక్చర్లు వచ్చినాయి. థర్డ్ పొజిషన్లో అటాక్ అయితే 2 రెజొనెన్స్ స్ట్రక్చర్లు వచ్చినాయి. ఒక్క బండ గుర్తు పెట్టుకోండి, ఏ ఇంటర్మీడియట్కి అయితే ఎక్కువ రెజొనెన్స్ స్ట్రక్చర్లు ఉంటాయో అది మోర్ స్టేబుల్ కాబట్టి మోర్ ఈల్డ్ ఆఫ్ ప్రోడక్ట్, అంటే ప్రాబబిలిటీ ఎక్కువ, ప్రాబిలిటీ కాదు, రియాక్షన్ అక్కడే జరుగుద్ది అనమాట. సో ఇక్కడ సెకండ్ పొజిషన్లో 3 ఉన్నాయి, థర్డ్లో 2 ఉన్నాయి. అంటే ఈ ఇంటర్మీడియట్ వస్తే మనకు 3 స్ట్రక్చర్లు వస్తున్నాయి, ఈ ఇంటర్మీడియట్ వస్తే ఎలక్ట్రోఫైల్ థర్డ్ పొజిషన్లో వస్తే 1, 2, 3, ఇక్కడే వస్తుంది జస్ట్ 2 స్ట్రక్చర్లు వస్తున్నాయి. కాబట్టి పార్టిసిపేట్స్ ఇన్ ప్రాబబిలిటీ ఎట్ సెకండ్ పొజిషన్ ఈజ్ మోర్. ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది. అంటే మీరు ఇక్కడ ఒక స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి, అంటే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ 2 పొజిషన్లో ఉంది, సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్. ఇక్కడ సెకండ్ పొజిషన్లో
ఎక్కువ రెజొనెన్స్ స్ట్రక్చర్లు వస్తున్నాయి కాబట్టి మోర్ స్టేబుల్ ఇంటర్మీడియట్ కంపేరింగ్ విత్ థర్డ్ సబ్స్టిట్యూటెడ్ ఇంటర్మీడియట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సెకండ్ పొజిషన్లో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. ఇక్కడ ఒక స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను, ఏంటిదంటే పిర్రోల్ ఈజ్ అన్ అరోమాటిక్ కాంపౌండ్, ఇట్ పార్టిసిపేట్స్ ఇన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ మోర్ ఫేవరబుల్లీ ఎట్ సెకండ్ పొజిషన్. ఇది గుర్తుపెట్టుకోండి. If the second position and fifth position, these two are identical positions, second and fifth position, alpha dash, if these two positions are blocked with other groups, then substitution occurs at third and fourth positions. ఒకవేళ ఈ రెండు పొజిషన్స్ కనుక ఏదైనా గ్రూప్లతోటి, ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్, ఇక్కడ ఒక ఇథైల్ గ్రూప్ ఉందనుకోండి, దీన్ని ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ చేసినాం అనుకోండి, చేసినప్పుడు ఏమవుతుంది, అప్పుడు మ్యాండేటరీగా థర్డ్ ఆర్ ఫోర్త్ పొజిషన్లో జరుగుతుంది అనమాట. బీటా పొజిషన్, ఆల్ఫా బ్లాక్ అయింది కాబట్టి బీటా పొజిషన్లో జరిగేటువంటి ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఇక్కడ కెమికల్ ప్రాపర్టీస్ నుంచి మేజర్గా అడిగేటువంటి మేజర్గా అడిగేటువంటి క్వశ్చన్ ఏంటిదంటే పిర్రోల్, ఫ్యూరన్, థయోఫిన్. మళ్ళీ పిరిడిన్కి డిఫరెంట్గా ఉంటుంది. ఈ మూడింటికి తీసుకున్నట్టయితే ఒకే ఆన్సర్, దేనికి వచ్చినా ఒకే ఆన్సర్. మీరు నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ తీసుకున్నట్టయితే, సో ఇవి ఆరోమేటిక్ కాబట్టి పార్టిసిపేట్స్ ఇన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటాం. ఏ పొజిషన్, సెకండ్ పొజిషన్ వై అని అడిగింది అనుకోండి, వై సెకండ్ పొజిషన్ ఈజ్ మోర్ ఫేవరబుల్ టు ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, దాని రీజన్ రాస్తారు. రీజన్ మీన్స్ ద ఫార్మింగ్ ఇంటర్మీడియట్ ఈస్ అన్స్టేబుల్ ఇన్ కేస్ ఆఫ్ థర్డ్ అండ్ సెకండ్ పొజిషన్స్. సో the more number of resonating structures are possible at second position in case of third position. అంటే ఒక రెజొనెన్స్ స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ తీసుకోండి. వాడు అడిగినప్పుడు ఏం చెప్తారమ్మా, రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ సెకండ్ పొజిషన్లో ఎక్కువ జరుగుతుంది, తక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువ ప్రాబిలిటీ ఉంది కాబట్టి ఇది సెకండ్ పొజిషన్లో జరుగుతుంది. స్టేట్మెంట్ ఈజ్ pyrrole, fura, thiophene. These 3 5-membered heterocyclic systems are aromatic compounds that participates in electrophilic substitution reactions at second position. Right? This is the key point. Right? Next one. Simple reactions. Nitration reaction. సో ఇక్కడ ఇంకొక డిఫికల్ట్ ఉందాం. ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది క్వశ్చన్ రావడానికి. ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ దించవచ్చు. ఎట్లా అంటే జనరల్గా aromatic compounds electrophilic substitution reactions అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బెంజన్ is best example for aromatic compounds. So whenever the benzene on nitration we get nitrobenzene. Nitrobenzene is the ultimate final product. So the reagent is nitric acid as well as sulfuric acid. Sulfuric acid acts as a catalyst which generates nitronium cation. Nitronium cation is the electrophile because of deficient species, electron deficient species. So ఇక్కడ బెంజిన్ ఒక్క నిమిషం, సపోజ్ ఇక్కడ బెంజిన్ ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఇక్కడ NO2 జనరేట్ అయింది. సో అక్కడ H2SO4 రోల్ ఏంటిది, క్యాటలిస్ట్. అదేం చేస్తుంది, NO2 ప్లస్ జనరేట్ కావడానికి చూస్తుంది అనమాట. సో ఈ ఎలక్ట్రోఫైల్ మీన్స్ డెఫిషియంట్ ఇక్కడ అటాక్ చేస్తుంది. అయితే దిస్ పొజిషన్ ఆర్ దిస్ పొజిషన్, ఆల్ దీస్ 6 పొజిషన్స్ ఆర్ ఐడెంటికల్. సో ఎక్కడ జరిగినా కూడా మనం బాదర్ కావాల్సిన అవసరం లేదు. సో ఏదో ఒక పొజిషన్లో జరుగుతుంది అనమాట. సో సిమిలర్ రియాక్షన్ మీన్స్ నైట్రిక్ యాసిడ్ HNO3 ప్లస్ H2SO4. సో ఇక్కడ రియాక్షన్ ఏంటంటమ్మా, N డబల్ బాండ్ O అండ్ OH. జస్ట్ ఈ కాన్సెప్ట్ ఒక్కటి మీకు అర్థమైతే అనుకోండి, ఈ మూడిట్లలో ఓవర్కమ్ చేసినట్టే కెమికల్ ప్రాపర్టీస్. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ H2SO4? H2SO4 on ionization we get H plus and HSO4 minus. Donates it generates a H plus ion. So we can call it as acid. So H plus ఇక్కడ generate అయింది. So lone pair of electrons on oxygen atom. This oxygen atom takes proton. ఇక్కడ ఏమవుతుంది, OH అయిపోతుంది. ప్లస్ ఇక్కడ న్యూక్లియోఫైల్ లాక్ చేస్తుంది. సో ఈ ఎలక్ట్రాన్స్ ఇట్ మూవ్ అయినాయి, బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బిట్వీన్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్. ఇక్కడ ఏంటి, కోవలెంట్ బాండ్ మీన్స్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ ఆటమ్. ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఇచ్చింది కాబట్టి కోవలెంట్ బాండ్. ఇక్కడ డెఫిషియన్సీ వచ్చింది కాబట్టి ఇది పోలరైజ్ అయింది. పోలరైజ్ అయింది మీన్స్ ఇట్ రిమూవ్ యాజ్ వాటర్ మాలిక్యూల్ మైనస్ H2O. పోయినప్పుడు ఏమైందమ్మా, దీని ఎలక్ట్రాన్ పోయింది. సో నైట్రోజన్ గెట్స్ పాజిటివ్ చార్జ్ NO2. దిస్ ఇస్ ద ఎలక్ట్రోఫైల్. Actually this is the mechanism which is involved in generation of nitronium cation, right? So
ఇదే సేమ్ రియాక్షన్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఆన్ పిర్రోల్ మాలిక్యూల్. ఎందుకు? Pyrrole benzene both are aromatic compounds, both participates in electrophilic substitution reactions. Why these reagents, nitric acid and sulfuric acid, are not suitable for nitration on pyrrole molecule? ఇక్కడ చూడండి, ఇదే సేమ్ కాన్సెప్ట్ తీసుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే నైట్రోజన్, జనరల్లీ pyrrole molecule, it has basic nature as well as acidic nature. So in presence of acidic medium, H plus is there. So these electrons attacks on H plus ion. So lone pair of electrons on nitrogen atom. So ఇక్కడ ఏమవుతుందంటే నైట్రోజన్ H ప్లస్ ఇక్కడ ప్రోటనేషన్ జరుగుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఏంది నైట్రేషన్ బదులు ఇక్కడ ప్రోటనేషన్ జరుగుతుంది. సపోజ్ సారీ ఓకే, రైట్. All right. So electrons move the same. This is the one of the resonant structure of pyrrole molecule. So nitrogen H is there, plus charge on nitrogen atom, so negative charge on carbon atom. So it takes proton. ఇక్కడ H2SO4 నుంచి రిలీజ్ అయిన ప్రోటాన్ ఉంది కదమ్మా, ఇది తీసుకుంటారు. తీసుకుని ఏమవుతుంది, సో ఇక్కడ H సాచురేటెడ్ కార్బన్, ఇట్ బికమ్స్ సాచురేటెడ్ sp2 to sp3, రైట్. నెక్స్ట్ డబుల్ బాండ్ ఈజ్ దేర్. సో ఇది ఇక్కడికి మూవ్ అయింది. మూవ్ అయినప్పుడు ఏమైంది, దిస్ కార్బన్ గెట్స్ పాజిటివ్ చార్జ్. సో దిస్ pyrrole molecule acts as electrophile. So then another mole of pyrrole, generally it participates in electrophilic substitution reactions. So second position attacks on this position. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక పిర్రోల్ ఏమవుతుంది, ఎలక్ట్రోఫైల్గా యాక్ట్ చేస్తుంది, ఇంకో పిర్రోల్ ఏం చేస్తుంది, న్యూక్లియోఫైల్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ఒకదానికి ఒకటి కంబైండ్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటాం, పాలిమరైజేషన్ రియాక్షన్ అని చెప్పి చెప్తాం అనమాట. సో ఈ బాండ్ ఉంది కదా, ఇది ఇటు delocalization అయింది. So this carbon gets positive charge. So then another pyrrole molecule which acts as nucleophile participates in substitution reaction, attacks on this carbon atom. So ఇక్కడ ఏమవుతుందంటే 3 structures sorry 1 2 ఏమా మ్యూట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది, ట్రైమర్ ఫామ్ అవుతుంది, పాలిమరైజేషన్ జరిగి ట్రైమర్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం యాక్చువల్లీ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, సో నైట్రేషన్ అండ్ pyrrole molecule, బట్ ఇన్ presence ఆఫ్ మినరల్ యాసిడ్స్ ఇట్ పార్టిసిపేట్స్ ఇన్ పాలిమరైజేషన్, దెన్ ఫార్మ్స్ ఏ ట్రైమర్. సో ఇక్కడ ఏమవుతుందంటే ట్రైమర్ అనేటువంటిది ఫామ్ అవుతుంది అనమాట ఇన్స్టెడ్ ఆఫ్ నైట్రో ప్రోడక్ట్. అందుకొరకు ఇక్కడ ఏం చేస్తాం, అవాయిడింగ్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ వాడితేనే మనకు ఆరోమాటిక్ కాంపౌండ్లలో సల్ఫోనేషన్ రియాక్షన్ జరగాలి, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరగాలి, ఎందుకంటే ఎలక్ట్రోఫైల్ జనరేట్ చేస్తుంది. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ నైట్రేషన్ బదులుగా మనకి ఏమవుతుంది, పాలిమరైజేషన్ జరుగుతుంది అనమాట. అప్పుడు ఏం చేయాలి, మనం దీన్ని అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేసి దీన్ని డైరెక్ట్ రియాక్షన్ చేస్తే నైట్రోనియం క్యాటైన్ జనరేట్ అవుతుందా, కాదు. కాబట్టి ఏం చేస్తామంటే ఎస్టిక్ యాసిడ్ తోటి రియాక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది, ఎస్టైల్ నైట్రేట్ అవుతుంది అనమాట. CH3COO NO2 ప్లస్. ఓకేనా, ఇక్కడ నుంచి OH, ఇక్కడ నుంచి H పోయి మనకి ఏమొస్తుంది, ఇక్కడ
ఎస్టైల్ నైట్రేట్ అనేటువంటిది వస్తుంది అనమాట. సో ఇది NO2+ ని జనరేట్ చేస్తుంది. ఇండైరెక్ట్ మెథడ్. మనం డైరెక్ట్ మెథడ్లో ఎప్పుడు కూడా నైట్రేషన్ సల్ఫోనేషన్ రియాక్షన్స్ చేయలేము. హాలోజన్ ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్, ఫ్రీడల్ క్రాఫ్ట్ అసైలేషన్, హాలోజినేషన్, సల్ఫోనేషన్, నైట్రేషన్ రియాక్షన్స్ ఈ 5 మెంబర్డ్ హెట్రోసైక్లిక్ సిస్టంలో డైరెక్ట్ చేయలేము బికాస్ ఆఫ్ దిస్ రీజన్. ఓకే, అప్పుడు ఏం చేస్తాం, ఇండైరెక్ట్ మెథడ్లో ఏం చేస్తాం, ఎస్టిక్ అన్హైడ్రైడ్. ఇక్కడ H+ ఉందా, లేదు. ఇక్కడ ఎస్టిక్ యాసిడ్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ యాసిడ్. ఇక్కడ ఏమవుతుంది, రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఏమైంది, ఎస్టైల్ నైట్రేట్ అయింది. ఎస్టైల్ నైట్రేట్ H+ లేదు, ఇక్కడ H+ జనరేట్ చేస్తలేదు కాబట్టి ఓన్లీ NO2+ ఇస్ దేర్. NO2+ ఉంది కాబట్టి మనకి ఏమొస్తుంది, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ థర్డ్ పొజిషన్ అండ్ సెకండ్ పొజిషన్లో జరుగుతుంది అనమాట. రైట్, ఈ నైట్రేషన్ రియాక్షన్ అనేది థర్డ్ అండ్ సెకండ్ పొజిషన్లో జరుగుతుంది. రైట్, అందుకొరకు ఇక్కడ ఎస్టైల్ నైట్రేట్ అనేటువంటి రియేజెంట్ని మనం యూజ్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. అర్థమైందమ్మా? సో ఇక్కడ నైట్రేషన్ రియాక్షన్ ఆరోమాటిక్ కాంపౌండ్స్ చేసినట్టు ఇక్కడ చేయం, ఎందుకంటే పాలిమరైజేషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. వాడు క్వశ్చన్ అడిగింది అనుకోండి, వై కాంట్ వి యూస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్ ఆన్ నైట్రేషన్ రియాక్షన్ అన్నాడు అనుకోండి. నైట్రేషన్ ఆన్ పిర్రోల్ ఫ్యూరాన్ ఆర్ థయోఫిన్ మాలిక్యూల్స్ అన్నారు అనుకోండి. థయోఫిన్ డిఫరెంట్ ఉంటుంది, పిర్రోల్ అండ్ ఫ్యూరాన్ మాలిక్యూల్ అన్నాడు అనుకోండి. బికాస్ ఆఫ్ దీస్ మాలిక్యూల్స్ పార్టిసిపేట్స్ ఇన్ పాలిమరైజేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ నైట్రేషన్ రియాక్షన్ పెట్టేస్తే అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏమవుతుంది, నైట్రేషన్ బదులుగా పాలిమరైజేషన్ అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది మెయిన్ కాన్సెప్ట్. ఎందుకు, ఇది బేసిక్ నేచర్ ఉంది కాబట్టి ఇది యాక్ట్ చేస్తుంది అనమాట. రైట్, దిస్ ఇస్ ద నైట్రేషన్ రియాక్షన్. సో ఇక్కడ మనం నైట్రేషన్ రియేజెంట్ అడిగింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక స్టెప్ ముందరికి వెళ్దాం. సపోజ్ నైట్రేషన్ వాట్ ఆర్ ద నైట్రేటింగ్ ఏజెంట్స్ ఇన్ నైట్రేషన్ ఆన్ పిర్రోల్ ఆర్ ఫ్యూరాన్ మాలిక్యూల్ అన్నారు అనుకోండి. అన్నప్పుడు మీకు ఇంతకుముందు నేను చెప్పినాను సార్ ఆరోమాటిక్ కాంపౌండ్స్ అన్నాడు, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అన్నాడు అని మీరు గుర్తుపెట్టుకుంటారు. దీంతో సింపుల్గా మీకున్న బెంజిన్ కాన్సెప్ట్ తోటి సల్ఫ్యూరిక్ యాసిడ్ నైట్రిక్ యాసిడ్ వేస్తాడు, అంటే పప్పులు అడిగేసినట్టే. ఫస్ట్ ఏ క్వశ్చన్ ఏ ఆన్సర్ అది పెట్టేస్తాడు, నాకు తెలుసు కదా అని పెట్టేస్తారు, వచ్చేస్తాడు. సో ఇక్కడ రీజన్ ఏంటంటే పాలిమరైజేషన్ కాబట్టి అది పెట్టకుండా ఇది ఇండైరెక్ట్ మెథడ్ మైల్డ్ రియేజెంటింగ్ వాడతాం. మైల్డ్ రియేజెంట్ వాడి ఇండైరెక్ట్ మెథడ్లో నైట్రేషన్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి, నైట్రేటింగ్ రియేజెంట్ ఇది. ఓకేనా, రీజన్ వై అన్నాడు అనుకో, వై అన్నప్పుడు ఏమంటారు, ఇన్స్టెడ్ ఆఫ్ నైట్రేషన్ పాలిమరైజేషన్ టేక్ ప్లేస్. ఓకేనా, నైట్రేషన్ బదులుగా పాలిమరైజేషన్ జరుగుతుంది కాబట్టి. మరి అది ఎందుకు జరుగుతుంది అన్నాడు అనుకోండి, అంటే బేసిక్ నేచర్ ఆఫ్ పిర్రోల్. అంత డెప్త్గా అడగాడు మీకు డిగ్రీ వరకు కాబట్టి మీరు బాధలు కావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వన్ నైట్రేటింగ్ ఏజెంట్ ఎస్టైల్ నైట్రేట్. ఎందుకు ఎస్టైల్ నైట్రేట్ వాడుతున్నామంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మినరల్ యాసిడ్స్ పార్టిసిపేట్స్ ఇన్ పాలిమరైజేషన్ రియాక్షన్ అని పెట్టేసేయండి. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. నెక్స్ట్ వన్ సల్ఫోనేషన్, సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ మళ్ళీ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ సల్ఫోనేటింగ్ ఏజెంట్ ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్, జనరల్ రియేజెంట్ H2SO4. సరే, ఇక్కడ బెంజిన్ తీసుకోండి, బెంజిన్ పైన సల్ఫోనేషన్ చేస్తున్నాం. చేస్తే ఏం వాడతాం, సల్ఫ్యూరిక్ యాసిడ్ వాడతాం అనమాట. ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, ఓలియమ్స్ ఇవన్నీ జనరల్గా వాడుతుంటాం అనమాట. సో ఇదే రియేజెంట్ని దీంట్లో వాడినాం అనుకోండి, ఇది వస్తుందా, రాదు. ఇక్కడ ఏమొస్తుంది, మనకి ట్రైమర్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఇది H+ డొనేట్ చేస్తుంది కాబట్టి. సో దీన్ని అవాయిడ్ చేయడం కొరకు ఏం చేస్తామంటే ఇక్కడ పిరిడినియం సాల్ట్ SO3 వాడతాం. ఓకేనా, డైరెక్ట్ సల్ఫర్ ట్రయాక్సైడ్ని మనం చేయలేం కాబట్టి దీన్ని పిరిడిన్ తోటి సల్ఫ్యూరిక్ యాసిడ్ రియాక్షన్ చేస్తే పిరిడినియం సల్ఫోనిక్ యాసిడ్ అంటాం అనమాట, సల్ఫర్ ట్రయాక్సైడ్ అనేది. లేకుంటే సోడియం సాల్ట్ ఆఫ్ పిరిడినియం సల్ఫర్, వీటిని తీసుకుంటాం అనమాట, సల్ఫాక్సైడ్స్ అని. సో ఇక్కడ S డబల్ బాండ్, ఇక్కడ N మీద ఇదే స్ట్రక్చర్ నేను ఎలాబరేట్ చేసి రాస్తున్నా, డబల్ బాండ్ O- ఇట్లుంటుంది అనమాట. ఇక్కడ ఏదైనా సాల్ట్, సోడియం సాల్ట్ కానీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇది ఇటు వచ్చినప్పుడు ఇది వెళ్ళిపోతుంది. సో ఇది SO3 జనరేట్ అవుతుంది. SO3 యాక్ట్స్ యాజ్ న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్. సో ఇక్కడ ఏమవుతుంది, దీంట్లో ఛార్జ్ లేదు. ఎలక్ట్రోఫైల్స్ 2 టైప్స్ అని ఫస్టే చెప్పినాను, ఒక చిన్న వర్డ్ మెన్షన్ చేసిన. ఎలక్ట్రోఫైల్స్ 2 టైప్స్, వన్ ఈజ్ చార్జ్డ్ ఎలక్ట్రోఫైల్, అనదర్ వన్ ఈజ్ న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్. చార్జ్డ్ అంటే పాజిటివ్ చార్జ్ ఉన్నట్టయితే చార్జ్డ్ ఎలక్ట్రోఫైల్స్ అని. న్యూట్రల్ అంటే ఇక్కడ చార్జ్ ఉండదు బట్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎలక్ట్రోఫైల్. ఎలక్ట్రోఫైల్ మీన్స్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసెస్, అంటే సల్ఫర్ ఆక్సిజన్ కంపేర్ చేస్తే ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివిటీ is more than that of sulfur atom. So these pi electrons
moves towards oxygen atom. So oxygen gets negative charge as well. As usually, sulfur gets positive charge. So this acts as electrophile. So ఇది న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ పడటానికి అవకాశం ఉంది. ఇక్కడ న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్ అంటే ద బిలో రియాక్షన్ ద న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్ పార్టిసిపేట్స్ ఇన్ ద బిలో రియాక్షన్స్ అన్నాడు అనుకోండి. కింది వాటిల్లో ఏది న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్ వస్తుంది అనేటువంటిది ఇచ్చిన అనుకోండి. హాలోజినేషన్, నైట్రేషన్, సల్ఫోనేషన్ అండ్ ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ అన్నాడు అనుకోండి. సింపుల్గా మీరు ఇక్కడే కాదు బెంజిన్ పైన కూడా సల్ఫోనేషన్ అని పెట్టేసేయండి, రైట్? ఎందుకంటే సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఈజ్ ద న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్. సపోజ్ వై కాంట్ యూజ్ H2SO4 అన్నాడు అనుకోండి. అంటే ఇక్కడ ఏమవుతుంది, పాలిమరైజేషన్ రియాక్షన్లో పార్టిసిపేషన్ జరుగుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ సల్ఫోనేషన్ అని పెట్టేసేయండి, రైట్? సో సేమ్ కాన్సెప్ట్, నైట్రేషన్ కాన్సెప్ట్ ఇక్కడ పెట్టేసుకోండి. మళ్ళీ మన డిస్కషన్ అవసరం లేదు ఇక్కడ, రైట్? నెక్స్ట్ వన్ ఇక్కడ రియేజెంట్ ఏంటిది అన్నాడు అనుకోండి. ఇరిడీనియం సల్ఫన్ ట్రైఆక్సైడ్ ఇట్లా తీసుకోండి. సో దిస్ ఈస్ ద సల్ఫోనేషన్ రియాక్షన్. నెక్స్ట్ వన్ హాలోజినేషన్ రియాక్షన్స్. ఇక్కడ హాలోజినేషన్ రియాక్షన్స్ తీసుకుంటే జనరల్గా in case of aromatic compounds, in case of benzene, halogenating agent is, for example, on chlorination we are using AlCl3. AlCl3 we can call it as Lewis acid. Lewis acid means electron pair acceptors, right? So Cl and Cl. So these electrons donates to డొనేట్ చేస్తుంది. చేసినప్పుడు ఏమవుతుంది, ఒక బాండ్ జనరేట్ అవుతుంది. బాండ్ జనరేట్ అయినప్పుడు బ్రేక్ అవుతుంది. ఇది ఎలక్ట్రోఫైల్ యాక్ట్ చేస్తుంది అనమాట. దిస్ పార్టికల్ యాక్ట్స్ యాజ్ ఎలక్ట్రోఫైల్. సో ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసీస్ ఏంటంటే ఈ రెండు షేర్ చేసుకున్నాయి. ఈ రెండు ఎలక్ట్రాన్లు ఇక్కడ బాండ్ ఫార్మేషన్ కోఆర్డినేట్ బాండ్ అయిపోయింది కాబట్టి ఇట్లా మనకి Cl+ జనరేట్ అవుతుంది అనమాట. ఇది కాన్సెప్ట్, జనరల్ కాన్సెప్ట్ ఇన్ ఎలక్ట్రోఫిలిక్ హాలోజినేషన్ అండ్ aromatic compounds. సో ఇదే రియేజెంట్ మనం ఇక్కడ అప్లై చేసినాం అనుకోండి, whenever the same reagent applied on pyrrole molecule, so instead of chlorination or bromination, polymerization takes place. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ పిల్లలు ఇక్కడ ఈ లివిస్ యాసిడ్ ఉంది కదా, ఈ లివిస్ యాసిడ్ మీడియంలో కూడా ఇక్కడ ఏమవుతుంది, ట్రైమర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది లేకుండా చూసుకోవాలి. లివిస్ యాసిడ్ లేకుండా చేస్తాం అనమాట. చేసేప్పుడు ఏం చేస్తాం, ఇండైరెక్ట్ ప్రాసెస్లో సల్ఫోనైల్ క్లోరైడ్ తీసుకుంటాం. సల్ఫోనైల్ క్లోరైడ్లో ఇక్కడ ఏమవుతుంది, మనకి క్లోరినేషన్ జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఓవర్ క్లోరినేషన్ జరుగుతుంది అనమాట. పిర్రోల్ ఇస్ మోర్ రియాక్టివ్ దాన్ బెంజిన్ మాలిక్యూల్. దానికంటే మోర్ రియాక్టివిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మొత్తం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఇస్ క్లోరినేషన్ రియాక్షన్. జనరల్ క్లోరినేషన్ రియాక్షన్స్ ఆర్ ఫాస్ట్ అండ్ విగరస్ రియాక్షన్స్. ఇక్కడ అంటే వైలెంట్ రియాక్షన్, అన్ని రియాక్షన్ జరిగిపోతుంటుంది అనమాట. సో ఎన్ని ప్లేసులు ఖాళీగా ఉంటాయి అన్ని ప్లేసులలో సబ్స్టిట్యూట్ అవుతుంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద హాలోజినేషన్. అదే క్లోరినేషన్. అదే బ్రోమినేషన్ తీసుకున్నాం అనుకోండి, సెలెక్టివ్ రియాక్షన్. సరే ఇక్కడ చూపించినట్టున్నాను, జస్ట్ 2 పొజిషన్స్, 1 and 2 పొజిషన్స్ ఆర్ 1 and 2 and 3 పొజిషన్స్ అవుతుంది అనమాట. అదే క్లోరినేషన్ తీసుకున్నట్టయితే మొత్తం పొజిషన్స్ జరుగుతాయి. సో ఇది మీకు అవసరం లేదు, ఎగ్జామినేషన్ పాయింట్లో దీని మీద క్వశ్చన్ అడగకపోవచ్చు. సో ఇక్కడ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంది, లివిస్ యాసిడ్ వాడకుండా మనం ఇండైరెక్ట్ ప్రాసెస్లో ఎందుకు చేస్తున్నాం అంటే సేమ్ కాన్సెప్ట్, నైట్రేషన్, సల్ఫోనేషన్ అండ్ హాలోజినేషన్ డ్యూ టు పాలిమరైజేషన్. సో పిర్రోల్ పార్టిసిపేట్స్ ఇన్ పాలిమరైజేషన్ రియాక్షన్. సో దిస్ ఈస్ ద రియేజెంట్ which is used in chlorination on pyrrole molecule. So ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, these are the electrophilic substitution reactions, right? Nitration, sulfonation and halogenation reactions. Next one is reduction and oxidation reactions. Generally reduction means addition of hydrogen or addition of hydrogen. So ఇక్కడ ఏం జరుగుతుందమ్మా, అడిషన్ ఇక్కడ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సోడియం అండ్ ఇథైల్ ఆల్కహాల్ ఇక్కడ ఏం జరుగుతుందంటే టెట్రాహైడ్రోపిర్రోలిన్ అంటాం అనమాట, రైట్? సో ఇక్కడ ఏమవుతుంది, 2 బాండ్స్ కూడా అంటే 4 హైడ్రోజన్స్ యాడ్ అవుతున్నాయి. సో దిస్ ఇస్ ద ప్రోటాన్ డోనర్. సో ఇక్కడ ఏమవుతుంది,
ఎక్కువ యాడ్ అవుతున్నాయి. యాడ్ అయ్యి ఇక్కడ ఏమవుతుంది టెట్రాహైడ్రోఫ్యూరాన్ అనేటువంటి టెట్రాహైడ్రోఫ్యూరోల్ అనేటువంటి జనరేట్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ జింక్ మెటల్ ఇక్కడ సోడియం బదులుగా జింక్ను యూజ్ చేసినాం అనుకోండి డైహైడ్రోపిర్రోల్ వస్తుంది అనమాట. సో ఇక్కడ పిర్రోలిన్ అంటాం. డైహైడ్రోపిర్రోల్స్ ఆర్ కాల్డ్ పిర్రోలిన్స్. టెట్రాహైడ్రోపిర్రోల్స్ ఆర్ కాల్డ్ పిర్రోలిడిన్స్. పిర్రోల్, పిర్రోలిన్, పిర్రోలిడిన్స్. సో ఇక్కడ పిర్రోల్ ఇక్కడ పిర్రోలిన్ వచ్చేస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద రియాక్షన్స్. సో జింక్ వచ్చినప్పుడు పార్షియల్ రిడక్షన్ జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ సోడియం ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి, తీసుకున్నట్టయితే ఇది స్ట్రాంగ్ రియేజెంట్, రెడ్యూసింగ్ ఏజెంట్ దాన్ జింక్ మాలిక్యూల్ కాబట్టి ఇక్కడ టెట్రాహైడ్రో 2 డబుల్ బాండ్స్ ఎగిరిపోతాయి అనమాట. సో ఈ 2 రియేజెంట్స్ గుర్తుపెట్టుకోండి. జింక్ కనుక మెన్షన్ చేసింది అనుకోండి పార్షియల్ రిడక్షన్ ప్రోడక్ట్స్ మీరు ఎక్కడైనా పెట్టేసేయండి, ఎక్కడైనా ఒక డబుల్ బాండ్ తీసేస్తే సరిపోతుంది అనమాట. సపోజ్ సోడియం పెడితే 2 డబుల్ బాండ్లని తీసేసేయండి. సపోజ్ ఆక్సిడేషన్ క్రోమియం ఆక్సైడ్ తీసుకున్నప్పుడు అయితే 2,5 డయాక్సో పిర్రోలిన్ డెరివేటివ్స్ అనేటువంటిది ఇక్కడ జనరేట్ అవుతుంటుంది అనమాట. దీస్ ఆర్ ద కెమికల్ రియాక్షన్స్ అండ్ పిర్రోల్ మాలిక్యూల్స్, రైట్? అశోక్ భయ్య అన్నా, అశోక్ సార్, సత్యనా, పిల్లలు నెక్స్ట్ ఇంకొక ఫ్యూరాన్ థయోఫిన్ ఉంది. డైరెక్ట్ అంటే ఈ రియాక్షన్స్ రిపీట్ అవుతుంటాయి. ఒకసారి నేను మెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. ఒకసారి ఆ స్లైడ్లోకి వెళ్తాను. వెయిట్ ఫర్ 2 minutes. రైట్, సత్యనా పిల్లలు ఒక అన్మ్యూట్ కాండి. ఫ్యూరాన్ కనబడుతుందా? బాబు భయ్యాకి ఫ్యూరాన్ కనబడుతుందా ఇప్పుడు? స్లైడ్ కనబడతలేదా? స్లైడ్ వస్తలేదు. స్టాప్ షేరింగ్ అన్నాను. ఓకే, స్టాప్ షేరింగ్ అంటే ఆగిపోయింది. జగదీష్ బాబు హ్యాజ్ షేర్డ్. మళ్ళీ ఒకసారి మినిమైజ్ చేసి మా స్టాప్ షేర్ చేసి మళ్ళీ చేయన్నా. ఒక్క నిమిషం భయ్యా. ఇప్పుడు వచ్చిందా అన్న? రాలేదన్నా. మళ్ళీ మీరు మొత్తానికి క్లోజ్ చేయండి. దేన్ని? స్టాప్ షేర్ కొట్టండి. కొట్టిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ షేర్ చేయండి. రైట్ 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 అన్న చెప్పండి. భయ్యా ఇప్పుడు వచ్చిందా? రాలేదన్నా. ఏంది వేరే స్లైడ్ మార్చిందా? ఇంకొక దగ్గర ఉండే ఇది. ఓకే, దాన్ని పైన ఫస్ట్ ఓపెన్ చేసి పెట్టుకొని ఎనేబుల్ చేసిన ఓపెన్ చేసి పెట్టినా ఎనేబుల్ అని దానికి దానిపైన ఎనేబుల్ అని ఉంటుంది చూడు. ఏం లేదు కదన్నా. పీపీటీ ఇక్కడ కాదు, నువ్వు నార్మల్ ఓపెన్ దీన్ని మళ్ళీ స్టాప్ షేర్ చేసి ఒకసారి ఆ పీపీటీ ఓపెన్ చేసి పైన ఎనేబుల్ అని ఉంటుంది చూడు. ఒకసారి పీపీటీ నార్మల్ ఓపెన్ చేయి. ఓపెన్ చేసి దాని మీద ఎనేబుల్ అని ఉంటుంది. అది ఎనేబుల్ కొడితేనే మనకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు లీవ్ కామంటావు దీంట్లోకి వెళ్ళి? లీవ్ అవసరం లేదన్నా. ఇప్పుడు నువ్వు స్క్రీన్ షేర్ స్టాప్ చేసినావు కదా, చేసిన ఇప్పుడు పీపీటీ ఓపెన్ చేయి నార్మల్ గా నీ డెస్క్టాప్ లో మామూలుగా రైట్ రైట్ అన్న ఓపెన్ చేసుకొని అది ఎనేబుల్ ఉందా చూడు. ఎనేబుల్ అయితేనే వస్తుంది. మళ్ళీ షేర్ చేసినట్టును. ఇప్పుడు వచ్చిందా అన్న? రాలేదన్నా. అశోక్ అన్న నేను మళ్ళీ చేయనా? ఎక్కడ పోయింది అన్న? రాలే. మీరు ఏం చేయండి, ఇక ఇప్పుడు మొత్తం స్టాప్ చేసిండ్రు కదా, షేర్ చేయకండి. షేర్ చేయకుండా పీపీటీ మీ ల్యాప్టాప్ లో ఓపెన్ చేసుకోండి. షేర్ చేయకండి. ఇప్పుడే ఓపెన్ చేసింది ఆల్రెడీ.
చేసి ఉంటే పైన ఎనేబుల్ అని ఉందా? ఎనేబుల్ ఎక్కడన్నా? పైన టాప్ లో పీపీటీ ఎనేబుల్ అయితేనే బయట వాళ్ళకి కనిపిస్తుంది. ఎడిట్ చేయడానికి ఎనేబుల్ కావాలి. అది ఒకసారి నాకు వీడియో కాల్ చేయనా? ఒక్క నిమిషం భయ్యా. కాల్ చేయమంటే వీడియో కాల్ చేస్తా. చేయండి. ఓకే. భయ్యా అన్నా చెప్పు. ఇప్పుడు ఇక్కడ కింద ఏమున్నాయంటే సెక్యూరిటీ, పార్టిసిపెంట్స్, చార్ట్, షేర్ స్క్రీన్. వాటిని ఇది పెట్టవే, నీ దగ్గరది ఇది జూమ్ కి సంబంధించింది కాదు. భయ్యా చెల్లికి కాల్ చేసిన ఒకసారి. చూడు ఒకసారి అన్నా. ఇప్పుడు అన్న మినిమైజ్ చేసుకో, ఈ విండోని మినిమైజ్ చేసుకో. జూమ్ మినిమైజ్ చేసిన. మినిమైజ్ చేసుకున్నా. కింద ల్యాప్టాప్లో స్లైడ్ ఓపెన్ చేసిన. స్లైడ్ ఓపెన్ పీపీటీ ఓపెన్ చేయాలి. మీరు అవపడట్లేదు. ఒక్క నిమిషం అన్న. పీపీటీ అవపడట్లేదు. పీపీటీ పోయిందన్న. మళ్ళీ ఒకసారి ఓపెన్ మొత్తం వస్తా. ఒక్క నిమిషం లీవ్ అయ్యి వస్తా. లీవ్ మళ్ళీ జాయిన్ అయినా ఓకే, ప్రాబ్లం లేదు. కాకపోతే నీ సిస్టమ్ నాకు చూపెడితేనే నేను చెప్పగలుగుతా. ఇది ఇట్లా ఉంది. ఓకే ఇది కదా. ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేసుకోండి. ఓకే మినిమైజ్ చేసినావు కదా. నీ పీపీటీ ఎక్కడ ఉంది? దాన్ని ఓపెన్ చేయి. పీపీటీ అన్న. ఓకే అన్న. దీన్ని ఇప్పుడు ఈ పీపీటీని మినిమైజ్ చేయి. ఓకే. ఇప్పుడు మళ్ళీ మన జూమ్ యాప్, జూమ్ది ఓపెన్, దాన్ని ఫుల్ స్క్రీన్ చేయి. చేసిన. ఓకే ఇప్పుడు షేర్ కార్డ్ ఇవ్వ. ఓకే అన్న. ఓకే ఇప్పుడు ఆ స్లైడ్ ఇప్పుడు ఏడుందో అది పీపీటీ, ఒక పీపీటీ మీద క్లిక్ చేయి నువ్వు ప్రజెంట్ చేసేది. ఓకే ఓపెన్ అయిందా భయ్యా? రాలే కదన్నా. ఇట్లా వచ్చింది నా దాంట్లో చూడు. లేదా ఓపెన్ చేసిన. ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా వచ్చింది, ఇప్పుడు కూడా అట్లే వచ్చింది. ఇప్పుడు నేను నా ల్యాప్టాప్ చూపెడుతున్నా చూడు. కనబడుతుంది. అయింది. సెషన్ క్లోజ్ చేస్తే సెషన్ క్లోజ్ అన్న. అదైంది కదా. ఎట్లా ఓకే ఓకే. 10 గంటల వరకు చెప్తాను. ఓకే రైట్. 10 అయింది. మీరు ఆఫ్ చేయండి. ఏమైనా టెక్నికల్ ఉంటే మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే ఓకే భయ్యా. లీవ్ కమ్మంటావా? లీవ్ కాకండి, నేను కొంచెం ఓట్ ఆఫ్ థ్యాంక్ యూ. Dear students, it is already 10 o'clock. We have another class at 11:30, and also sir having some technical issues, and we will resolve that by tomorrow. Tomorrow morning sir class will be there, and we will meet at 11:30. With this I will end this session.